అగ్రహారం 6వ భాగం. 5వ భాగంలో వేణుమాధవ్ అపర్ణ మీద తన మీద వచ్చిన నిందలు తెలుసుకుని అపర్ణకు దూరంగా ఉండాలని నిశ్చయించుకుని అపర్ణతో చెప్తాడు. తను కళ్యాణిని ప్రేమిస్తున్నట్లు కూడా చెప్పడంతో అపర్ణ బాధకు గురవుతుంది. అతని ఇంటికి వెళ్ళడం మానేస్తుంది పూర్తిగా. ఇక వరలక్ష్మి గర్భవతి అవుతుంది. కథ కొనసాగుతుంది. వరలక్ష్మికి నెలలు నిండాయి. సంతోషంగా ఏదో కంగారుగా ఉంది రామచంద్రరావుకి. జానకమ్మకు అర్జెంటుగా రమ్మని ఉత్తరం రాసిపడి పాపం ముసలాడు గాబరా పడిపోతున్నాడు. నువ్వు హాస్పిటల్కి వెళ్తే ఇంటి దగ్గర పిల్లని చూడ్డానికి ఎవరైనా ఉండాలి కదా అన్నాడు సుగుణతో సూర్యం. ఆమె అలానే రాసి పడేసింది. ఉత్తరం చూసిన వెంకటలక్ష్మి జానకమ్మతో వచ్చింది కూతురు దగ్గరికి. ఎందుకే అమ్మాయి అలా రాసి పడేసావు? నీకేమన్నా అనారోగ్యమేమో అని కంగారు పడి బయలుదేరిపోయాను అంది వస్తూనే కూతుర్ని చూసి. సుగుణ రామచంద్రరావు గారి భార్య పురుడు పోసుకునేదాకా నేను ఉండాలమ్మా. ఆ పురుడు నేనే పొయ్యాలి. అందుకని నాకు సాయం జానకమ్మని పిలుచుకున్నాను అంది నవ్వేస్తూ. వాళ్ళింటి పని నాకేమన్నా చెప్పదలుచుకుంటే చెప్పకు, ఇప్పుడే వెళ్ళిపోతాను అంది జానకమ్మ. నీకెందుకు చెప్తాను వాళ్ళింటి పని చేయమని? రామచంద్రరావు అతని భార్య అంటే నీకెంత మంటో నాకు తెలియదు అంది సుగుణ. 2 రోజులు ఉండి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది వెంకటలక్ష్మి. రామచంద్రరావు మీద ఉండే గౌరవంతో వరలక్ష్మికి సాయం చేస్తోంది సుగుణ. ఆ మర్నాటి ఉదయం డెలివరీకి హాస్పిటల్లో జాయిన్ అయింది వరలక్ష్మి. ఇల్లు జానకమ్మకు అప్పగించి తను ఆమెతో వెళ్ళింది సుగుణ. రామచంద్రరావు కూడా వెళ్ళాడు. 10 గంటల వేళ బయట షెడ్లో కూర్చున్న రామచంద్రరావుని ఇంటికి వెళ్ళి కొంచెం పెరుగన్నం పట్టుకురండి అని చెప్పి మళ్ళీ వెంటనే వెళ్ళిపోయింది సుగుణ. యాంత్రికంగా ఏదో ఆలోచిస్తూ ఇంటివైపు నడిచిన రామచంద్రరావు ఇంటికి వెళ్ళి జానకమ్మను అన్నం అడగాలని అనుకుని చప్పున ఆగి హోటల్లో అడుగుతాను అని క్యారేజీ కోసం గబగబా మళ్ళీ నడిచాడు. సూర్యం భోజనం చేసి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పాప నాడిస్తూ హాల్లో కూర్చుంది జానకమ్మ. వీధి తలుపు తట్టిన శబ్దం వినిపించి అటువైపు నడిచింది. వరలక్ష్మి హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి తనకు తెలియకుండానే అటునుంచి వచ్చే వార్త కోసం ఎదురు చూస్తోంది జానకమ్మ. తనంతగా హింసించిన రామచంద్రరావు వరలక్ష్మిని ఎంత అభిమానంగా చూస్తున్నాడు. వరలక్ష్మి తనకన్నా దేనిలో ఎక్కువ అనే ఉక్రోషం అప్పుడప్పుడు వచ్చినా అది దాని అదృష్టం అని సరిపెట్టుకుందామే. తలుపు తెరిచిన జానకమ్మ వైపు చూడకుండానే క్యారియర్ కోసం వచ్చాను అన్నాడు. ఆమెను తప్పించుకొని లోపలికి వస్తూ రామచంద్రరావు, పురుడొచ్చిందా? క్యారియర్ ఎందుకు? తనకు తెలియకుండానే ప్రశ్నించింది జానకమ్మ. లేదు, క్యారియర్ ఎందుకు? అన్నం తీసుకెళ్ళటానికి. ఆమెతో అస్సలు మాట్లాడటం ఇష్టం లేని వాడిలా అన్నాడు రామచంద్రరావు. అతని ధోరణికి ఆమె పెదవులు విచ్చుకున్నాయి నవ్వుతో. తన దగ్గర ఎందుకు అలా బెదిరిపోతాడు పాపం అనుకుని లోపలికి వెళ్ళినంత వేగంగానూ క్యారియర్ చేత్తో పట్టుకుని వెళ్ళిపోతున్న రామచంద్రరావు ఆగండి అన్న జానకమ్మ గొంతు వినిపించి ఆగి తల తిప్పి వెనక్కి చూసి ఆమె చూపులతో తన చూపులు కలియగానే చప్పున చూపులు వాల్చుకున్నాడు. చొరవగా అతని చేతిలోని క్యారియర్ తీసుకుంటూ, హోటల్ మెతుకులు బిరుసుగా ఉంటాయి, ఏం తింటుంది? నేనేం విషం పెట్టి మనుషుల్ని చంపే రాక్షసిని కాను. అందరికీ వంట చేశాను, అన్నం సర్దిస్తాను, తీసుకువెళ్ళండి అంది జానకమ్మ. అతను అవాక్కయ్యాడు. తర్వాత అక్కడ ఉన్న బెంచి మీద చతికిలబడ్డాడు. 5-6 నిమిషాల్లో క్యారేజీ తెచ్చిచ్చింది జానకమ్మ. గబగబా హాస్పిటల్ వైపు నడిచాడు రామచంద్రరావు. అతని కోసమే చూస్తున్న సుగుణ అతని చేతిలోని క్యారియర్ హడావిడిగా పట్టుకుపోయింది. ఆత్మీయంగా తన నోటికి అన్నం తినిపిస్తున్న సుగుణ వైపు సిగ్గుపడుతున్నట్లు చూస్తూ, మిమ్మల్ని శ్రమ పెట్టాను కదూ అంది వరలక్ష్మి కళ్ళొత్తుకుంటూ. అబ్బే, శ్రమేముంది? ఏం లేదు, ఏం ఆలోచించకూడదు ఇలాంటప్పుడు. సుఖంగా ప్రసవం అవ్వాలని భగవంతుణ్ణి ప్రార్థించాలి అంతే అంది సుగుణ. శ్రమ అన్నది ఇప్పుడు పెట్టింది కాదు వరలక్ష్మి దృష్టిలో. ఇల్లు పాడు చేస్తున్నారని వారినంతగా సాధించింది. అవేమీ పట్టించుకోకుండా తమ మధ్య అస్సలు అభిప్రాయ భేదాలే లేనట్లు నిర్మలంగా నిస్వార్థంగా మానవతా దృష్టితో సేవ చేసే సుగుణ ఆమెకు ఆ క్షణంలో దేవతలా కనిపించింది. జానకమ్మ వంట బాగా చేస్తుంది. ఆమె వేసే అధరువులతో మామూలు కన్నా ఎక్కువ అన్నం తినొచ్చు అంది వరలక్ష్మి. మీకు పథ్యం ఆమె చేతే వండిస్తాను అంది సుగుణ. ఆ రాత్రి వరలక్ష్మికి ఆపరేషన్ చేసి బిడ్డను బయటికి తీశారు. తెల్లగా ముద్దుగా ఉన్నాడు అబ్బాయి. వరలక్ష్మి నీరసంగా మగతగా కనులు మూసుకొని పడుకుంది. వాళ్ళిద్దరి వైపు చూసి చేతులు జోడించి దేవుడికి కృతజ్ఞతగా మొక్కాడు రామచంద్రరావు. 4 రోజుల తర్వాత వరలక్ష్మి పరిస్థితి
విషమించింది. రామచంద్రరావు హాస్పిటల్కి, ఇంటికి, డాక్టర్ దగ్గరికి, తిండి నిద్రమాని ఆ రోజంతా తిరిగాడు. డబ్బు మంచినీళ్లలా ఖర్చు పెట్టాడు. అయినా వరలక్ష్మిని దక్కించుకోలేకపోయాడు. పసిబిడ్డను చేతులతో ఎత్తి హృదయానికి హత్తుకొని భోరున ఏడ్చాడు రామచంద్రరావు. సుగుణ, సూర్యం అతన్ని ఏం చెప్పి ఓదార్చగలరు? విచారించకండి అని ఎలా చెప్పగలరు? ఆ పసిగుడ్డును మేం పెంచి పెద్ద చేస్తామని ఎలా భరోసా ఇవ్వగలరు? అతని చేతిలో బాబుని తన చేతుల్లోకి తీసుకుంది సుగుణ. దైవ నిర్ణయం ఎలా ఉంటే అలా జరుగుతుంది. విచారించకండి రామచంద్రరావు గారు అని రామచంద్రరావు భుజం మీద చెయ్యి వేశాడు సూర్యం. బరువుగా, బాధగా బాబుని తీసుకొచ్చారు ఇంటికి. కళ్ళు తెరిచి ప్రపంచాన్ని చూడకుండానే తల్లిని పోగొట్టుకున్న ఆ దురదృష్టపు బిడ్డ వైపు జాలిగా చూసింది జానకమ్మ. రామచంద్రరావుకి పాఠం చెప్పటానికి ఆ బాబు పుట్టావు. ఆ రాయిలాంటి గుండె మీద సుత్తి దెబ్బ తీసింది మీ అమ్మ. కర్మానికి ప్రతిఫలం ఇలా ఉంటుంది. నన్ను పెంచు అని సవాల్ చేస్తున్నావా తండ్రిని? మనసులోనే అనుకున్న జానకమ్మ పెదవులు కసిగా నవ్వాయి. సూర్యం ఆఫీస్కి వెళ్ళిపోయాడు. రామచంద్రరావు ఎక్కడున్నాడో. పాప తొట్టిలో నిద్రపోతుంది. సుగుణ బాత్రూంలో బట్టలు ఉతుకుతోంది. బాబు సన్నగా ఏడుస్తున్నాడు. వంట ఇల్లు సవరిస్తున్న జానకమ్మ చెవుల పడింది ఆ రోదన. గబగబా తడి చేతులు చీరకుచ్చెళ్లకు తుడుచుకుంటూ బాబున్న గదిలోకి వచ్చి బాబుని చేతిలోకి తీసుకుంది. సముదాయించబోయింది. అయినా ఏడు పాపలేదు. గొంతు పెద్దది చేశాడు. మేడ మీద గదిలో బల్ల మీద కూర్చుని గతం, వర్తమానం కలగా పులగంగా కనుల ముందు తిరుగుతుంటే కర్తవ్యం గురించి ఆలోచించే రామచంద్రరావుని తట్టి పిలిచింది బాబేడుపు. గబగబా డాబా మెట్లు దిగాడు. రెండు కాళ్ళు చాపి కాళ్లల్లో బాబుని పడుకోబెట్టుకొని తాగుబాబు అని కొద్దిగా అతను ఏడుపుతో ఆవరించిన నోటిలో పాలు పోస్తోంది జానకమ్మ. ఆమె చెక్కిళ్ల నుంచి కన్నీళ్లు బొట్టుబొట్టుగా జారుతున్నాయి. గడప పక్కన నిల్చుండిపోయిన రామచంద్రరావుకి జానకమ్మ ఎందుకు ఏడుస్తుందో అర్థం కాలేదు. 2 నిమిషాల తర్వాత అతను నవ్వుకున్నాడు సన్నగా. ఆమె తన దగ్గర ఉన్న రోజుల్లో పెరట్లో కుక్క 4 పిల్లల్ని పెట్టి పిల్లలు కళ్ళు తెరిచాక చచ్చిపోయింది. అయ్యో ఎలా బ్రతుకుతారర్రా అని ఆ కుక్క పిల్లల మీద విపరీతంగా జాలిపడిపోయి ఏడ్చేసింది. అన్నం, పాలు వాటికి ఆమె పెట్టబోతే తను అడ్డం పడ్డాడు. ఆమె ఎదురు తిరిగింది. నేను ఒక పూట అన్నం తినటం మానేస్తాను, వాటిని పెంచనీయండి. 1-2 నెలలు పోతే వాటి మానాన అవి పోతాయి అంటే అప్పుడు ఆమె మీద చేయి చేసుకున్నాడు. ఆఫీస్ బంట్రోతును పిలిచి ఆ కుక్క పిల్లల్ని అవతల పారేయమన్నాడు. ఇప్పుడు బాబు. అతని కళ్ళల్లో నీరు సుడి తిరిగింది. బాబుకి పాలు పట్టడం కోసం అవస్థపడుతోంది జానకమ్మ. నెమ్మదిగా లోపలికొచ్చాడు రామచంద్రరావు. అతని రాక గమనించిన జానకమ్మ పాలగిన్నె పక్కన పెట్టి బాబుని మంచం మీద పడుకోబెట్టింది. నాకు తగిన శాస్తి జరిగింది కదూ అన్నపూర్ణ అన్నాడు నెమ్మదిగా రామచంద్రరావు. ఆమె మౌనంగా ఆ గదిలోంచి వెళ్ళబోయింది. అతను అడ్డం నిల్చున్నాడు. అడ్డం తొలగండి. మీ భార్య పోవాలని, మీ కొడుకు తల్లి లేని బిడ్డ కావాలని, మీరు వాళ్ల కోసం ఏడవాలని నేను కోరుకోలేదు. నేనంత దుర్మార్గురాల్ని కాదు అంది విసురుగా జానకమ్మ. బాబు మళ్ళీ రాగం లంకించుకున్నాడు. జానకమ్మ, బాబుకి పాలు పట్టు బాత్రూంలోంచి అరిచినట్లు చెప్పింది సుగుణ. యాంత్రికంగా మళ్ళీ బాబు మంచం వైపు నడిచింది జానకమ్మ. నన్ను క్షమించి గతం మర్చిపోపున్నా రామచంద్రరావు అన్నాడు అర్తింపుగా. ఎంత స్వార్థం! నిరసనగా నవ్వింది జానకమ్మ. బాబుని భుజాన వేసుకుని మృదువుగా అతని వీపు మీద జోకొడుతూ, నిజమే, స్వార్థపరుణ్ణి, దుర్మార్గుణ్ణి. గతానికి పశ్చాత్తాపడుతున్నాను. నువ్వెవరో అందరికీ చెప్పేస్తాను. నువ్వు బాబుకు తల్లిగా మళ్ళీ నా దగ్గరకు రాలేవా పూర్ణ? ఆర్ధస్వరంతో అడిగాడు రామచంద్రరావు. పూర్ణ, ఇలా ఎప్పుడన్నా నన్ను పిలిచిన గుర్తుందా? బాబుకు తల్లిగా మీ ఇంటికి రావటమా? చిచి, మీకు సిగ్గు లేకపోతే నాకు లేదు. దయచేసి ఆలోచించు, గతం విస్మరించు, నా మాటను అంగీకరించు. నా మీద నమ్మకం లేకపోతే అగ్రిమెంట్ రాసిస్తాను. ఈ ఇల్లు నీ పేరు రాస్తాను. బ్యాంకులో డబ్బు నీ పేరున పెడతాను. బాబును పెంచు. నేను చేసిన పాపం అనుభవానికి వచ్చింది. కమ్మటి తిండికి వాచిపోతున్నాను గబగబా అన్నాడు రామచంద్రరావు. నవ్వింది జానకమ్మ. అగ్రిమెంట్ రాసిస్తారా? మీ ఆస్తులు నా పేర పెడతారా? ఎంత మమకారం అండి ఈ పసికందు మీద. అంత డబ్బు మీరిస్తానంటే మీ బాబుని పెంచడానికి ఆయా దొరక్కపోదు. నేనేం ఆస్తులు ఇస్తానంటే బాబుని పెంచడానికి సిద్ధమయ్యే ఆశపోతుని కాదు. అది కాదు అని అతను ఇంకేమో అనుభవయంతలో, ఇంకేమీ మాట్లాడకండి. ఆడది కూడా ఓ మనిషిని, తనకి ఓ మనసు ఉంటుందని
దాన్ని గాయపరిచిన అనుభవాన్ని అనుభవించి తీరాలని, దాన్ని గాయపరిచిన వారిని అభిమానించలేదని, ఇంకా కసి పెంచుకుంటుందని తెలియదు మీకు. అసలు భార్య అంటే మీకు వండిపెట్టి మీ వాంఛలు తీర్చే యంత్రం మీ దృష్టిలో. భార్యను ఒక మనిషిలా చూసి గౌరవించలేని మీరు, మీ మళ్ళీ పెళ్లికి అడ్డుపడతారని భయపడిన మీరు నన్ను మళ్ళీ మీ జీవితంలోకి ఆహ్వానిస్తున్నారు. మీరు విస్మరించినంత తేలిగ్గా నేను గతాన్ని మరవలేను. మీ బిడ్డను పెంచడం కోసం మళ్ళీ మీకు భార్యను కాలేను. వెళ్ళిపోండి. దడదడ మాట్లాడే గొంతుకి దుఃఖం అడ్డు రావడంతో ఆగిపోయింది జానకమ్మ. సుగుణ అటువైపు వస్తున్న అడుగుల చప్పుడు వినిపించింది. ఆలోచించు పూర్ణ అని వెళ్ళిపోయాడు రామచంద్రరావు. 4 రోజులు సెలవు పెట్టి ఇంట్లో ఉండిపోయాడు రామచంద్రరావు. అతనికి బాబుకి పాలు పట్టడం చాతకాకపోతే సుగుణను బ్రతిమిలాడి పాలు పట్టమన్నాడు 2-3 సార్లు. అతనికి నిద్ర, భోజనం కూడా సరిగా లేవు. ఆయాల కోసం అన్వేషించాడు. రోజుల పిల్లవాడిని పెంచడానికి ఎవరూ ముందుకు రాలేదు. వెధవను ప్రేమ సమాజానికి అప్పగిచ్చేస్తాను, వీడిని పెంచడం నా వల్ల కాదు అని అతనన్నమాట జానకమ్మ చెవులు దాటిపోలేదు. అతనంత పని చేస్తాడేమో అని ఆమె కొట్టుకుపోయింది. ప్రేమ సమాజానికి వాడిని అప్పగిస్తే అక్కడ ఎలా పెంచుతారు? ఏడ్చిన వెంటనే పాలు పడతారా? పక్క బట్టలు తడిపేస్తే వెంటనే మారుస్తారా? నీళ్లు పోస్తారా? అని క్యారున ఏడుస్తూ మాసిన పక్క బట్టలతో బాబు విలవిలలాడే దృశ్యం ఊహాపదంలో మెదిలి కదిలిపోయింది. జానకమ్మ ఆమె హృదయం ద్రవించి కళ్ళల్లో నీరు చిమ్మాయి. చీర చెంగుతో కనులొత్తుకుంటూ ఇదేమిటి 24 గంటలు ఆ బాబు గురించి ఆలోచిస్తోంది? ఏదోలా ఆ ఇంట ఈ ఇంట చాకరీ చేసుకుని రోజులు వెళ్లదీస్తున్న తన జీవితంలో నిర్మలంగా ఉన్న సరోవరంలో రాయి విసిరినట్లు ఓనాడు మమతానుబంధాలు తెంచుకుని విడిచిపెట్టిన భర్త బ్రతిమిలాట ఆహ్వానం. సుగుణ ఇంటికని తానొస్తే అతని దర్శనం, అతని పెళ్ళి, వరలక్ష్మి, ఆమె ప్రసవం, మరణం, తల్లిపోయిన బిడ్డ, తన పెంపకం. ఏమిటిదంతా? దైవం తనని ఎందుకు అసలు ఈ ఊరు రప్పించాడు? అసలు ఊరు కదలని తను సుగుణ వెంట ఎందుకొచ్చింది? రామచంద్రరావుని ఇంట్లో చూసి కూడా వెళ్ళిపోక మొండిగా ఎందుకుంది? మళ్ళీ తన ఊరు వెళ్ళిపోతే ఎలా బ్రతకాలి? అన్నయ్య చివాట్లేస్తాడు ఎందుకు వెళ్ళిపోయావని. నీళ్ల బాడికలు పోయాయి. మళ్ళీ కొత్తగా పనులు, జీవనభృతి వెతుక్కోవాలి. మళ్ళీ రామచంద్రరావు, బాబు, అటు ఆలోచనలు. ఆయా కోసం సుగుణని బాబుని చూడమని చెప్తున్నాడు రామచంద్రరావు. అతను తిరిగొచ్చే వరకు తానే చూస్తోంది. కడుపు నిండా పాలు పడుతుంది. వంటికి నూనె రాస్తుంది, స్నానం చేయిస్తుంది, హృదయానికి హత్తుకుని నిద్రపుచ్చుతుంది. తల్లిని పోగొట్టుకున్న నువ్వు ఎంత దురదృష్టవంతుడివిరా నాయనా అని ఏడుస్తుంది. అంత జాలిగల దానివైతే నువ్వెందుకు పెంచకూడదు? నువ్వు గొడ్రాలివి. నీకు పసిబిడ్డ మీద ఉండే ప్రేమ ఎటువంటిదో తెలీదు. తెలిస్తే అతను అలా దీనంగా అర్థించినప్పుడు తోసిపుచ్చగలవా? మనసు ప్రశ్నిస్తోంది. రామచంద్రరావు బజారు వెళ్ళొస్తానని వెళ్ళాడు. బాబు ఏడుస్తున్నాడు. ఆ ఏడుపు నీరసంగా, ఏడవటానికి ఓపిక లేనట్లుగా ఉంది. గబగబా యాంత్రికంగా అటువైపు నడిచింది జానకమ్మ. బాబుని చేతుల్లోకి తీసుకుంది. వాడు చిక్కిపోయాడు. ఇలాంటి పెంపకమైతే ఇంకెంతకాలమో బ్రతకడు అని చెబుతున్నట్లున్నారు. జాలితో మనస్సు కరిగిన జానకమ్మ, ఈ దుర్మార్గుడు నిన్ను చంపేస్తాడురా బాబు. లేదు, నువ్వు బ్రతికే ఉండాలి. నిన్ను నేను పెంచుతాను, నాతోనే ఉంచుకుంటాను. ప్రేమ సమాజానికి ఇచ్చే బదులు నాకిచ్చేయమంటాను అనే నిర్ణయానికి త్వరలోనే వచ్చింది జానకమ్మ. అదొక ఈర్ష్య, అసూయ, ద్వేషాలకు అతీతమైన స్త్రీ హృదయం. అది కరిగిన నాడు ఏ త్యాగమైనా చెయ్యగలదామే. దేవుడు తన చేతుల్లో పెట్టిన బిడ్డ వీడు. వీడి కోసం, వీడిని పెంచి పెద్ద చేయటం కోసం తనేమైనా చేస్తుంది. బాబుకి గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయించి పౌడర్ అద్దుతూ, చిక్కిపోయావురా బాబు, నీకు కడుపు నిండా పాలు పట్టలేదు కదూ, నీ మీద విసుక్కుంటున్నారు కదూ, నేను చూస్తాలే నేను నాతో తీసుకుపోతాను, ఏడవకురా బాబు, అర్థం చేసుకునే 5 సంవత్సరాల అబ్బాయికి చెప్పినట్టు చెబుతోంది జానకమ్మ. ఆ దృశ్యం చూస్తూ గడపలో నిల్చుండిపోయిన రామచంద్రరావు పరిస్థితి వర్ణనాతీతం. తాను కలగంటున్నాడో, నిజంగా జానకమ్మ తన బిడ్డను ముద్దాడుతోందో తెలియక కళ్ళు నులుముకొని మళ్ళీ చూశాడు. వెనుదిరిగిపోతున్న జానకమ్మ అతని రాకని గమనించనే లేదు. నెమ్మదిగా లోపలికొస్తూ పూర్ణ పిలిచాడు రామచంద్రరావు. చివాల్న వెనుదిరిగి, బాబుని నేను పెంచుకుంటాను అంది జానకమ్మ. అంతకన్నా నాకు కావాల్సిందేముంది అన్నాడు రామచంద్రరావు. పెదవులపై హాసరేఖ కదులాడుతుండగా, మీ దగ్గర, మీ ఇంట్లో ఉండి కాదు. ఇంకా ఎందుకు అన్నపూర్ణ నా పైన కోపం? నా పాపానికి తగిన శిక్ష దేవుడు వేశాడు, అనుభవిస్తున్నాను. చూశావుగా నువ్వు నా భార్యవని సూర్యానికి నిన్న నేను చెప్పేశాను. అలా చెప్పారా?
విస్మయంగా అడిగింది జానకమ్మ. అవును, అతనన్నా మనిద్దరికీ రాజీ కుదర్చగలడేమో అనే ఆశతో సిగ్గు విడిచి చెప్పేశాను. అయితే భార్య పోయిందని ప్రచారం ఎందుకు చేసుకున్నారు అని అడిగాడతను. నన్ను నా భార్య వదిలి వెళ్ళిపోయిందని చెప్పలేక అన్నాను. అతను ఏమన్నాడు? ఏమంటాడు? నా వైపు చులకన చూపు చూశాడు. పాపం జానకమ్మ నిండు కుండ లాంటిది, బహుశా మళ్ళీ మీతో కాపురానికి అంగీకరించేదేమో, చెబుతాలేండి అన్నాడు. అతను ఏమైనా చెప్పాడా? ఆతృతగా అడిగాడు రామచంద్రరావు. ఎవరూ నాకేమీ చెప్పలేదు. అతను నాకు నచ్చ చెప్పడం ఏమిటి? నాకు తెలియదా? బాబుని పెంచడానికి అంగీకరించావు కదూ, ఇవ్వండి. అలానే నాతో పాటు బాబు ఉంటాడు. ఇల్లిల్లు ఊడిగాలు చేసి వాడిని పెంచుతానంటావు. నా కొడుకు దర్జాగా బ్రతకాలని కోరుకుంటున్నాను నేను, ఆకలి దప్పులకి ఓర్చుకుంటూ కాదు. అవును, కడుపు తీపి మరి. మీ చేత తాళి కట్టించుకుని మీకు భార్యనై నేను ఆకలి దప్పులతో అలమటించినా పట్టించుకోలేదు మీరు. ఆమెకు దుఃఖం ఉప్పెనలా వచ్చి గొంతు పూడిపోయింది. పూర్ణ చప్పున ఆమె కన్నీరొత్తి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రామచంద్రరావు. ఆమె అతని నుంచి దూరంగా 4 అడుగులు వెనక్కి నడిచి, నేను ఆలోచించుకోవాలి. మీరు నన్ను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నారో లేక బాబు కొంచెం పెద్దవాడవగానే మళ్ళీ మామూలు మనిషి అవుతారో ఎవరు చెప్పగలరు? అంది జానకమ్మ అతని వైపు చురచురా చూస్తూ. సరే, ఆలోచించే చెప్పు. బాబుని నీ వెంట తీసుకువెళ్ళు. వాడు నీ కొడుకే అనుకో. నేనెంత చెప్పినా నీకు నమ్మకం చాలటం లేదు అన్నాడు రామచంద్రరావు గోడవార ఉన్న కుర్చీలో చతికిలబడి కూర్చుంటూ. బాబుని చంకన పెట్టుకుని ఆ గదిలోంచి వెళ్ళిపోయింది జానకమ్మ. తర్వాత సూర్యం, సుగుణ జానకమ్మను, నీకెంత గుట్టు, రామచంద్రరావు నీ భర్త అని చెప్పి ఉంటే అసలు అతనికి పెళ్ళి అవనిచ్చేవాళ్లం కాదు, చెప్పావు కాదు అని నిష్ఠూరాలాడారు. ఆ తర్వాత ఈ ఇల్లు నీ పేరు రాయిస్తాం, చక్కగా అతనితో కాపురం చేసుకో అన్నారు. అతన్ని చూడవచ్చనే, అందుకే మాతో ఉండిపోవటానికి అంగీకరించావు అని హాస్యం చేశారు. ఎలా అన్నా ఆమెను ఒప్పించటానికి సుగుణ, సూర్యానికి 4 రోజులు పట్టింది. ఒడ్డు నుంచి జారి నదిలో పడి ఆటుపోటులను కొట్టుకొని అల్లాడి చివరికి మళ్ళీ తీరం చేరిన నావల జానకమ్మ రామచంద్రరావు ఇంట్లో అతని భార్య హోదాలో పాదం పెట్టింది. అన్నపూర్ణమ్మ గారు మీ ఇంట్లో ఉండమన్నారా? అడిగింది సుగుణ హాస్యంగా. నన్నడుగుతావేమిటి? ఆ రామచంద్రరావు గారిని అడుగు అంది జానకమ్మ ముసిముసిగా నవ్వుకుంటూ. సుగుణ వెంకటలక్ష్మికి రాసింది. ఆమె ద్వారా జానకమ్మ మళ్ళీ మొగుడు దగ్గరికి వెళ్ళిపోయిందట అనే వార్త త్వరలో ఊరంతా పాకింది. అగ్రహారపు వాళ్లకు జానకమ్మ మొగుడు దగ్గరికి వెళ్ళిపోవటం ఒక వింత. 4 రోజులు ఎక్కడ 4 ఆడవాళ్లు చేరినా ఇదే మాట, నవ్వులు, గుసగుసలు. సాయంత్రం 5 గంటలైంది. పార్కులో పచ్చిక మీద నిర్మానుష్యంగా ఉన్న చోట కూర్చున్నారు కళ్యాణ్, వేణుమాధవ్. కొత్తగా రిలీజ్ అయిన సినిమా, అందులోని హాస్యం గురించి చెప్తూ సడన్గా అడిగింది కళ్యాణి మాధవ్ గురించి. మాధవ్, మన గురించి మన స్టాఫ్, స్టూడెంట్స్ ఏమనుకుంటున్నారో తెలుసా అని. కానీ విషయం ఎలా ప్రస్తావించాలా అని ఆలోచించే వేణుమాధవ్ ఆ ప్రశ్నకి లైన్ క్లియర్ అయినట్లుంది. ఏమనుకుంటున్నారు? నవ్వుతూ ప్రశ్నించాడు. మహా తెలియనట్లు సిగ్గును అభినయించింది కళ్యాణి. ఏమిటి? నాకు తెలియదే ఆశ్చర్యం అభినయించాడు వేణుమాధవ్. నా నోటి మీదుగా వినాలని, నా చేత చెప్పించుకోవాలని. సస్పెన్స్లో పెట్టి చంపొద్దు ప్లీజ్, చెప్పు. నిజంగా మీకు తెలియదా? ఒట్టు వెయ్యండి. చెయ్యి ముందుకు జాపింది కళ్యాణి. అందరూ నేను బుద్ధిమంతుణ్ణి అని అనుకుంటున్నట్లు నాకు తెలుసు. నువ్వేదో కొత్తగా అనుకుంటున్నారు అని చెప్తే అందరూ నాపై అపవాదు కూడా ఏదైనా వేస్తున్నారా? నన్ను చెడ్డగా కూడా చాటుగా చెప్పుకుంటున్నారా అని ఆశ్చర్యపోతున్నాను. నిజం అని ఆమె చేతిలో చెయ్యి వేసి ఆ చేతి మధ్యన గోళ్లతో సన్నగా గిల్లాడు వేణు. కిలకిలా నవ్వి, చెప్పండి మీ అభిప్రాయం ఏమిటో అంది కళ్యాణి. దేని మీద? మళ్ళీ అతనిలో కొంటెతనం. బుంగమూతి పెట్టి చిరుకోపం అభినయించి, దేని మీద? నా మీద, నా వ్యక్తిత్వం మీదాను అంది కళ్యాణి. మీ మీద నాకు గౌరవం ఉంది, మీ వ్యక్తిత్వం మీద నమ్మకం ఉంది అన్నాడు. అందరూ ఏమనుకుంటున్నారో తెలుసా? మనిద్దరం అని చూపుడు వేలు పళ్లతో సన్నగా కొరుకుతూ తల వంచి సిగ్గుపడిపోయింది కళ్యాణి. మనిద్దరం? ఆగిపోయావేం? పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాము అటండి అంది చిరాగ్గా కళ్యాణి. అతను గలగల నవ్వి, ఓస్ ఇంతేనా? ఇదెక్కడైనా మామూలేగా. ఒక అమ్మాయి అబ్బాయి కలిసి తిరిగితే అనుకునే మాటే. ఇందులో కొత్త ఏమిటుంది? మీకేం కొత్త ఉండదులేండి, కానీ నేనే కదా నష్టపోయేది. మగవారు మీరేం ఎందరు ఆడపిల్లలతో స్నేహం చేసినా పెళ్ళైపోతుంది. నిజానికి మగవాడి క్యారెక్టర్ మంచిది కాదు. అతనికి ఎవరో అమ్మాయితో సంబంధం ఉందని తెలిసినా
పెళ్ళైతే అతనే మానుకుంటాడు అని అమ్మాయినిచ్చే తల్లిదండ్రులున్నారు. పెళ్లికి అంగీకరించే అమ్మాయిలు ఉన్నారు. కానీ ఆడపిల్ల మాట పడిందంటే ఆమె ఇంకా అలా ఆజన్మాంతం బ్రహ్మచారిణిగా ఉండిపోవాల్సిందే. ఒకవేళ ఎవడైనా ఎరక్క పెళ్ళాడి ఈ విషయం విన్నాడంటే ఆమెను కాల్చుకు తింటాడు అనుమానాలతో. ఆమె జీవితం నరకం చేస్తాడు అంది గబగబా కళ్యాణి. నిజమే అని ఊపిరి బరువుగా పీల్చి వదిలి, ఇంతకీ మీరేమంటారు అన్నాడు నవ్వుతూ. ఇంకా అర్థం కాలేదా? నన్ను పెళ్లి చేసుకోండి, లేదా నాతో స్నేహానికి గుడ్ బై చెప్పి వెళ్ళిపోండి. ఖచ్చితంగా అంది కళ్యాణి. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని మృదువుగా పట్టుకుని నొక్కుతూ, అగ్రహారం వెళ్ళి అమ్మకు చెబుతాను మన విషయం. ఆమె అంగీకరించకపోతే అతని మాట మధ్యలో అంది కళ్యాణి. నాకు నమ్మకముంది ఆమె నా మాట కాదనదని. సపోజ్ కాదంటుంది అనుకోండి, నచ్చ చెబుతాను, మిమ్మల్ని నేను ప్రేమించానని చెబుతాను, ఆమె తప్పక అంగీకరిస్తుంది. మీ నాన్నగారో? ఆయన అమ్మ అంగీకారాన్ని కాదనరు. సరే, మీరెప్పుడు అగ్రహారం వెళ్తారు? రేపు శని ఆదివారాల్లో. ఓకే అని తేలిగ్గా నిట్టూర్చింది కళ్యాణి. మీ అమ్మ నాన్నగారు అని ఆమె ముఖంలోకి చూశాడు వేణుమాధవ్. వాళ్ళకి మీరంటే ఎంతో ఇష్టం. మీలాంటి భర్త నాకు లభించటం ఒక వరంగా భావిస్తాను. కళ్యాణి వలచి వలపించుకొని భార్యాభర్తలైన వారు ఎంతో అదృష్టవంతులు కదూ. ఏదో పారవస్యంతో అతని గొంతు ముద్దగా ధ్వనించింది. అతని చేతిలో ఆమె చెయ్యి మృదువుగా నలుగుతోంది. అంది కళ్యాణి అతని చేతిలో ఉన్న తన చేతి వైపు చూసుకుంటూ. థ్యాంక్స్ అంటూ చెయ్యి వదిలేశాడు వేణుమాధవ్. ఆమె సన్నగా నవ్వింది. మీరు చాలా అందంగా ఉంటారు అన్నాడతను. కళ్యాణి బుగ్గలు ఎరుపెక్కాయి. తాను ఎన్నిసార్లు రమ్మని కబురు చేసినా రాని అపర్ణ గబగబా తమ ఇంటివైపు రావటం చూసి వీధి వాకిట్లోంచి రామలక్ష్మి ఆనందపడింది. అపర్ణ ఎంత బాగుంటుంది, ఆ రూపంలో నడకలో ఎంత అందమైంది, ఎందుకొస్తోందో ఇంత సడన్గా ఆత్రంగా వస్తున్నట్లుంది అనుకుంటూ గేటుకెదురుగా 4 అడుగులు నడిచి నిల్చుంది. రా, చాలా రోజులకొచ్చావు అని అపర్ణను ఆహ్వానించింది రామలక్ష్మి. అత్త, అమ్మ పిలిస్తే పలకటం లేదు అంది అపర్ణ కళ్ళల్లో నీళ్లు తిరుగుతుండగా కంపన స్వరంతో. పలకటం లేదు? ఆచార్య గారిని పిలిచావా? కలవరంగా అడిగింది రామలక్ష్మి. ఎవ్వరికీ చెప్పలేదు. తలుపు దగ్గరకు వేసి నేనే మీ దగ్గరకు వచ్చాను. అమ్మ ఒళ్ళంతా చల్లగా మొద్దుబారిపోయింది. ఏదో గ్రహించినట్లు తల పంకించి, రా కూర్చో, వస్తాను, మామయ్య గారిని పిలుస్తాను అంటూనే లోపలికి నడిచి సూరపరాజుకి విషయం చెప్పింది రామలక్ష్మి. నిలబడ్డానికి కూడా శక్తి లేని దానిలా వీధి వరండాలో బల్ల మీద చతికిలబడింది అపర్ణ. ఆమె చెక్కిళ్ల నుంచి కన్నీళ్లు జారిపోతున్నాయి. ఒళ్ళు చల్లబడి మొద్దుబారిందంటే అమ్మ పోయింది. ఇక తాను ఈ ప్రపంచంలో ఒంటరిదైపోయినట్లు ఫీలైన అపర్ణకు దుఃఖం వెల్లువలా వచ్చింది. పైట చెంగు నోట్లో కుక్కుకుంటూ వెక్కి వెక్కి ఎడవసాగింది. బట్టలు వేసుకుని యువతలకు వచ్చిన సూరపరాజు ఆమె తల మీద చెయ్యి వేసి జాలిగా ఆమె వైపు చూస్తూ, చూడు, నువ్విలా దిగులు పడిపోకూడదు. నీకు అమ్మా నాన్న ఎవరూ లేకపోయినా మేమున్నాం, భయపడకు, లేచి ముఖం కడుక్కొని కాఫీ తాగు అన్నాడు. రామలక్ష్మి ఆమె చేత బలవంతాన కాఫీ తాగించింది. అటు తర్వాత ముగ్గురు ఊరివైపు నడిచారు. తల్లి పోలేదేమో, బ్రతికే ఉందేమో, నీరసం వలన ఒళ్ళు చల్లబడి తెలివి తప్పిందేమో అనుకున్న అపర్ణ, అత్త, నీరసంతో అమ్మకు ఒళ్ళు చల్లబడొచ్చు కదా అని అడిగింది. అవునమ్మా, ఉత్తినే గాబరా పడకు అంది రామలక్ష్మి. భవబంధాలు తెంచుకొని శాశ్వత నిద్రపోయిన గున్నమ్మ వైపు చూసి ఒక్కసారి అయ్యో పాపం అనుకుని, లక్ష్మి, వెంకటలక్ష్మి గారింటికి వారిని రమ్మని కబురు చెయ్యి అన్నాడు సూరపరాజు. అరగంటలో అగ్రహారం ప్రజలు శంకరశాస్త్రి ఇంటి చుట్టూ గుమిగూడారు. శంకరశాస్త్రిలానే గున్నమ్మ భౌతిక శరీరం కూడా సూరపరాజు గారే తరలించారు. అవధానిని పిలిపించండి, ఆ అబ్బాయి రాకుండా ఆమెకు దహనక్రియలు జరిపించకండి అని అడ్డు తగిలారు కొందరు. చిన్న కుర్రాడు, అతను చేస్తాడా ఇప్పుడు? అనవసరంగా దిగులు పడిపోతాడు, పరీక్షలు వస్తున్నాయి, అసలు ఈ విషయం అతనికి తెలియటానికి వీల్లేదు అన్నాడు గంభీరంగా సూరపరాజు. బంధువులు అని గుణిగారెవరో. ఇంతకాలం వీధి వైపు చూడని బంధువులు ఇప్పుడెందుకు అని నిరసనగా అన్నాడు సూరపరాజు. దాంతో మరెవ్వరూ మాట్లాడలేదు. ఒకప్పుడు అతన్ని చిన్న చూపు చూసి కులం నుంచి వెలివేసిన అగ్రహారం ప్రజలకి ఇప్పుడు సూరపరాజు అంటే గౌరవం, భయభక్తులు, అతని మాట మీద విశ్వాసం వచ్చాయి. అవన్నీ వ్యక్తిత్వంతో సంపాదించుకున్నాడు సూరపరాజు. రామ్మ అన్న రామలక్ష్మి వెనక యంత్రంలా నడిచింది అపర్ణ. తానిప్పుడు ఎక్కడికి వెళ్తుంది? వేణుమాధవ్ ఇంటికా? అతడు తనని చూడవద్దని, మాట్లాడవద్దని కఠినంగా శాసించాడే, ఎలా ఉంటుందా ఇంట్లో?
తానేం చెయ్యాలి ఇప్పుడు? తనను పిలిచే వారెవరూ లేరు. సుగుణక్క ఇంటికి వెళ్తే 4 రోజులు, వారం రోజులు ఎంతకాలం భరిస్తుంది? ఏం పాపం చేసి పుట్టాం మేము? తల్లిదండ్రుల్ని పోగొట్టుకుని దిక్కులేని వారవటానికి ఎక్కడి నుంచి అపనింద వచ్చిందో అక్కడికే తనని చేర్చిందేమిటి విధి? వేణుమాధవ్ కళ్యాణిని ప్రేమిస్తున్నాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని కొండంత ఆశతో ఉన్నాడు. కళ్యాణి వరకు తన విషయం తెలియకూడదు. తాను ఈ ఇంట్లోంచి ఎటన్నా వెళ్ళిపోవాలి, లేదా చచ్చిపోవాలి. ఏడ్చి ఆలోచించి అలసిపోయిన అపర్ణ ఈ నిర్ణయానికి వచ్చింది. ఆ రోజు రామలక్ష్మి ఎంత బ్రతిమలాడి మందలించినా అన్నం తినలేదు అపర్ణ. ఆ మర్నాటికి శంకరశాస్త్రి బంధువులు కొందరు పరామర్శించడానికి వచ్చారు. దైవంలా సమయానికి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారని రామలక్ష్మిని, సూరపరాజుని పొగిడారు. తలవంచి కన్నీరు కారుస్తూ కూర్చున్న అపర్ణని, ఏమే, మీ అమ్మ నాన్న పోయారు కదా, ఎక్కడుంటావే అడిగింది. వరుస కత్తయ్య అయ్యే నడివయసామే. మరి కాస్త తలవంచింది అపర్ణ. వచ్చిన 7-8 మంది ఆమె చుట్టూ గుమిగూడి కూర్చున్నారు. తర్వాత వారిలో వారే మాట్లాడుకోసాగారు. ఎక్కడికి వెళ్తుంది పాపం? చదువన్నా పెద్ద చదువు కాదు, ఉద్యోగం ఎలా చేస్తుంది అని ఒక ఆమె అంటే, అవును అని మరొక ఆమె తాళం వేసింది. శంకరశాస్త్రి బావ అగ్నిహోత్రుడు లాంటి మనిషి. ఎంత నియమం, ఎంత నిష్ఠ! అతను ఎప్పుడైనా కాపనీరు ముట్టుకున్నాడా? బస్సు ప్రయాణం చేశాడా? మడి ఆచారం అంటే పడి చచ్చేవాడు కదూ. వాళ్ల పిల్లలు అని ఆగింది ఆ వాగ్దాటి. దీనికి సంబంధాలు చూస్తున్నారు అని విన్నానే పిన్ని. చూస్తున్నారు కావద్దు, మహామహా వాళ్లకే లేదు. మచ్చ వచ్చిన దానికి అవుతుందా? మచ్చ అవునులే అని వంగి ఆమె చెవులో గుసగుసలాడి, నీకు తెలియదు అంది మరో గొంతు. కాసేపటికి అక్కడ కూర్చున్న అపర్ణ ఉనికినే మర్చిపోయినట్లు, అసలు ఆమె విన్నా పర్వాలేదు అని ఖాతరు చేయనట్లు మాట్లాడసాగారు. అవధాని చదువు, వేణుమాధవ్తో అపర్ణ చనువు, స్నేహం అన్నీ. అటూ ఇటూ తిరుగుతూ ఒకటి అర వాళ్ళ సంభాషణ వింటోంది రామలక్ష్మి. ఇదివరకు వీరింట మంచినీళ్లు ముట్టకూడదని తీర్మానించుకున్న వారంతా కాఫీలు తాగారు. టైము 10 గంటలవుతోంది. ఉదయం వచ్చి కూర్చున్న వీళ్ళెవ్వరూ వెళ్లేట్లు కనిపించలేదు. పక్క గదిలో కూర్చున్న సూరపరాజు వీరి సంభాషణ శ్రద్ధగా వింటూ వారి అభిప్రాయాల్ని గ్రహిస్తున్నాడు. రంకుమొగుడు వీపు తుడుస్తాడా అని పెళ్లాడతాడేమిటే నీ వెర్రిగాని, ఒక ఆమె గొంతు పెద్దది చేసి అన్నమాట రామలక్ష్మి చెవిన పడింది. బాణంలా రివ్వున వచ్చిందా గదిలోకి. ఏమిటమ్మా అంటున్నారు? సౌమ్యంగానే అడిగింది. ఆహా, ఏం లేదు. అపర్ణ తడబడిపోయిందా ఇల్లాలు? అపర్ణ తీవ్రంగా ధ్వనించింది రామలక్ష్మి గొంతీసారి. మేమేమి కొత్త మాట అనలేదు తల్లి. వాళ్ళ ఇరుగు పొరుగులు చెప్పిందే. స్నేహం చేసిన ప్రతి మగవాడు మగడవుతాడా? ఆడదానికి బుద్ధుండాలి గాని అందావిడ ధైర్యాన్ని పుంజుకుని అక్కసుగా. అపర్ణ నా కొడుకుతోటే స్నేహం చేసింది. ఆడామగ స్నేహానికి మరో అర్థం తెలియని మూర్ఖులు అపవాదులు వేశారు కనుక నేనిప్పుడు చెప్తున్నాను వినండి. అపర్ణని నా కొడుకే పెళ్లాడతాడు. అపర్ణ నా కోడలు. అంచేత మరో కొత్త విషయం మాట్లాడుకోండి అని ఆ వచ్చినంత విసురుగా వెళ్ళిపోయింది రామలక్ష్మి. ఆ మాటలకి అపర్ణ మొద్దుబారిపోయింది. సూరపరాజు గారు వచ్చారు ఆ గదిలోకి. అతన్ని చూస్తూనే లేవబోయారు కొందరు. కూర్చోండి అన్నట్లు చెయ్యి ఊపి, అమ్మా మీరంతా ఇవాళ మా ఇంట్లో భోజనం చేయడానికి ఏమైనా అభ్యంతరం ఉందా అని అందరి ముఖాల్లోకి చూశారు చిరునవ్వుతో. అబ్బే, అభ్యంతరం ఏముంటుంది అందొకామె పెదవి విరిచి నవ్వుతూ. మా ఆవిడ స్వయంగా మీ అందరికీ వంట చెయ్యలేదు, పనివాళ్ల చేత వండిస్తుంది. అంటే వారి కులం కాపు, వెలమ, హరిజన అని ఆగి మళ్ళీ వాళ్ల వైపు కలియ చూశాడు సూరపరాజు. ముఖాముఖాలు చూసుకున్నారు ఒకసారి. ఎవరింటికి వెళ్దాం? ఇప్పుడు మనం వెళ్ళటానికి బస్సు లేదే, పోనీ పలహారం ఏమన్నా చేయించుదామా అని సంప్రదింపులు పట్టారు వాళ్ళంతా. సరే ఆలోచించుకుని చెప్పండి అని ఆడవారికి కొంచెం దూరంలో కూర్చున్న ఒక ముసలాయన వైపు చూసి చెప్పి మళ్ళీ తన గదిలోకి వెళ్ళిపోయాడు సూరపరాజు. మధ్యాహ్నం భోజనాలు అయిన తర్వాత అందరూ అగ్రహారం ఊళ్ళోకి వెళ్ళిపోయారు. కానీ అపర్ణ, అవధాని వాళ్ళ భవిష్యత్తు గురించి ఎవరితోనూ చర్చించలేదు. అపర్ణని ఆహ్వానించలేదు. తోవలో తిట్టుకున్నారు. ఈ అపర్ణ శంకరశాస్త్రి కడుపున చెడబుట్టింది. ఇది ఇలాంటి వెధవ పనులు చేయటం వల్లనే వాళ్ళిద్దరూ అకాల మరణం చెందారు. దాని ముఖం చూస్తే పిలవాలనిపించలేదు అని. ఇంకా ఆ రామలక్ష్మికి సూరపరాజుకి పుట్టినవాడు కాదట ఆ వేణుమాధవ్. ఆవిడెక్కడో కాలు జారి కడుపు తెచ్చుకుంటే ఆమెను ఇతడు పెళ్ళాడాడట. ఇతని కొడుకు కాదట అతను. ఇప్పుడు దీనికి పెళ్లి చేసేయాలని చూస్తున్నాడట, దీన్ని వదిలించుకోవటానికి. కానీ ఆవిడ ఏమిటి అలా అంది? నిజంగా కొడుక్కి చేసుకుంటుందా అని చర్చించుకున్నారు. ఆమె అలా ఒకవేళ అపర్ణని తన కోడలని చేసుకుంటే అపర్ణ అదృష్టం, ఆమె భవిష్యత్తు ఊహించుకుని అసూయపడ్డారు.
ఓ రాత్రి వేళ మెలకు వచ్చిన అపర్ణకు రామలక్ష్మి సూరపరాజు మాటలు వినిపిస్తున్నాయి. వాళ్ళకి మల్లిగాడి చేతే వడ్డన చేయించావా? సూరపరాజు. మహారాజుల అని నవ్వింది రామలక్ష్మి. వాడు హరిజనుడని వాళ్ళకి తెలుసు అంటావా? ఏమో, ముందు తెలుసో తెలియదో, కానీ వాళ్ళ అహంకారం అణచాలని వాళ్ళందరూ భోంచేసి లేచాక మల్లిగా టేబుల్ మీద వక్కపొడి డబ్బా ఉంది పట్రారా అని చెప్పి రప్పించి వాళ్ళకి పరిచయం చేశాను. నాకు కులం పట్టింపులు లేవు, వీడు హరిజనుడు, మా ఇంట్లో అన్ని పనులు చేస్తాడు అని. వాళ్ళు ముఖాలు ముడుచుకున్నారనుకోండి, కానీ ఏం చేస్తారు? మళ్ళీ నవ్వింది రామలక్ష్మి. నువ్వు వాళ్లతో అపర్ణను నా కొడుకు పెళ్లి చేసుకుంటాడు, అపర్ణ నా కోడలు అని చెప్పావు. అబ్బాయి అభిప్రాయం తెలుసుకోవద్దు. వాడి నుంచి ఆ పిల్లకు అపఖ్యాతి వచ్చింది. ఎంత చెప్పినా విన్నాడు కాదు. ఆ పిల్లతో స్నేహం పెంచుకోకు, ఆ పిల్ల భవిష్యత్తు పాడు చేయొద్దురా అంటే విన్నాడు కాదు. అంచేత ఇప్పుడు ఇష్టమున్నా లేకపోయినా వాడు అపర్ణను పెళ్లాడవలసిందే. అలాగే ఇష్టం కాకపోతే మాత్రం వాడిని ఇబ్బంది పెట్టకు. ఆ పిల్లను చదివిద్దాం, ఏదైనా ఉద్యోగం ఇప్పిద్దాం. మీకు స్వార్థముంది. స్వార్థమా? ఇష్టం లేని పెళ్ళి చేయకూడదు లక్ష్మి. ఇందులో నాకు స్వార్థం ఏమీ లేదు. మీరు ఒకవైపు నుంచి ఆలోచిస్తున్నారు. వేణు కాక అపర్ణే మన అమ్మాయి అయితే ఏం చేసేవారు? వేణుమాధవ్కి ఇచ్చి పెళ్లి జరిపించాలని శతవిధాలా ప్రయత్నించము. అటువైపు నుంచి కూడా ఆలోచించండి. అపర్ణ మీ కూతురు అనుకోండి, చదివిస్తాం, ఉద్యోగం చేసుకుని బ్రతుకుతుందని గాలికి వదిలేస్తారా? రామలక్ష్మి అంది. అపర్ణను వాడు ప్రేమించలేదు, కానీ ఆ పిల్ల మీద వాడికి అభిమానం లేకపోలేదు. అపర్ణకు తల్లిదండ్రులు ధనం లేకపోవచ్చు, కానీ రూపం గుణం తక్కువ కాదు. నేను ఒప్పుకున్నాను లక్ష్మి, కానీ ఎవరో ఏదో కూశారని జీవితాలు బలిపెట్టడం అవివేకమంటాను. ముందు వాడికి నచ్చిన అమ్మాయితో పెళ్లి జరిపించేద్దాం, అపర్ణను కాలేజీలో జాయిన్ చేద్దాం. ఎందుకనేశానో అన్నాను. ఈ వార్త అప్పుడే అగ్రహారమంతా పాకిపోయింది. దైవ నిర్ణయం ఎలా ఉందో అలా జరుగుతుంది. ఇంతకీ అబ్బాయికి ఉత్తరం రాశారా? రాశాను. అవధానికి మాత్రం ఈ వార్త చెప్పొద్దన్నాను. వీలు చూసుకుని శని ఆదివారాలలో రమ్మని రాశాను. వస్తాడుగా, అప్పుడు చెబుతాను. వాడికి అపర్ణంటే అయిష్టం లేదు, తప్పకుండా ఒప్పుకుంటాడు. ఒప్పుకుంటే పర్వాలేదు, ఒత్తిడి మాత్రం చెయ్యకు. అబ్బా, ఎన్నిసార్లు చెప్తారండి, పోయి పడుకో. ఆ మాటలన్నీ విన్నది అపర్ణ. నిద్ర పట్టలేదు. తానేం పాపం చేసింది? ఎందుకు ఇలా శిక్షించాడు దేవుడు? తను ఇంట్లోంచి పారిపోవటమో లేక చచ్చిపోవటమో చెయ్యాలి. వేణుమాధవ్ వచ్చే లోపున. తాను పోయాక అవధాని ఒంటరివాడవుతాడు. పర్వాలేదు, మగవాడు ఎలా అన్నా బ్రతుకుతాడు. వాడికి వేణుమాధవ్ అండదండలు ఎలాగూ ఉంటాయి. తను ఈ లోకం విడిచిపోతే వేణుమాధవ్ ప్రేమ సఫలమవుతుంది. కళ్యాణి అతని భార్య అవుతుంది. తనతో స్నేహం అతని జీవితానికి శాపం కారాదు. 9 గంటల వేళ మెలకువ వచ్చి యథాలాపంగా అపర్ణ మంచం వైపు చూసింది రామలక్ష్మి. అపర్ణ లేదు. బాత్రూంకి వెళ్ళి ఉంటుందేమో అనుకుని 5 నిమిషాలు చూసి అపర్ణ రాకపోవటంతో ఎటు వెళ్ళి ఉంటుంది అని యువతలకొచ్చింది. లైట్ స్విచ్లు ఆన్ చేసి ఇల్లంతా వెతికింది. పెరట్లో చూసింది. ఆమెకేదో అనుమానం. ఈ పిల్ల ఏం అఘాయిత్యం చేసిందో అని దడదడలాలే గుండెతో నడక తడబడుతుంటే చెరుకు తోటకి ఎగువన ఉన్న దిగుడు బావి వైపు నడిచింది టార్చ్ లైట్ వేసుకుని. దూరంగా అపర్ణ నడక వేగం హెచ్చించింది. చీకటి, నక్కల అరుపులు. దిగుడుబావి దగ్గరగా వెళ్ళి నిల్చుంది అపర్ణ. వెనక ఎవరో రాగలరు అనే అనుమానమే లేదామెకు. తన వెనక నుంచి ఏదో వెలుతురు, దెయ్యమై ఉంటుంది. ఆ ఊహకే వణికిపోయింది భయంతో అపర్ణ. మళ్ళీ వెళ్తురు. కెవ్వునరిచి బావిలో దూకబోయింది. ఆమె నడుం చుట్టూ ఓ చెయ్యి వేసి వెనక్కి లాగింది. మళ్ళీ అరిచి మూర్ఛపోయింది అపర్ణ. అక్కడికి కొంచెం దూరంలో ఉన్న పాకలో నిద్రపోతున్న మల్లిగాడు ఎవరది అరిచాడు గట్టిగా. మల్లిగా, ఇలా రారా పిలిచింది రామలక్ష్మి. ఈ చీకట్లో ఇటెందుకు వచ్చారమ్మగారు అన్నాడు అక్కడికి వచ్చిన మల్లిగాడు. రామలక్ష్మిని, ఆమె చేతుల్లో స్పృహ తప్పి ఉన్న అపర్ణను ఆశ్చర్య ఆందోళనతో చూస్తూ, ఏం లేదు, అపర్ణను మనం ఇంటికి తీసుకువెళ్ళాలి, నువ్వు భుజాన వేసుకోగలవా అడిగింది. అలానే అన్నట్లు తల ఊపి అపర్ణను భుజం మీద వేసుకుని రామలక్ష్మి వెనక టార్చ్ లైట్ వెలుతుల్లో తోవ చూసుకుంటూ నడిచాడు మల్లిగాడు. అపర్ణను మంచం మీద పడుకోబెట్టిన తర్వాత ఈ విషయం నువ్వెవరికి చెప్పకూడదు అని మల్లిగాడిని హెచ్చరించి, ఇక వెళ్ళిపో అంది రామలక్ష్మి. చిత్తమమ్మా అని వాడు వెళ్ళిపోయాడు. అర్ధగంట తర్వాత స్పృహ వచ్చింది అపర్ణకి. కళ్ళు తెరిచి నలువైపులా పిచ్చి పిచ్చిగా చూసే అపర్ణ కళ్ళు చేత్తో తుడిచి, మమ్మల్ని మోసం చేయాలనుకున్నావా అపర్ణ అంది రామలక్ష్మి. అప్పుడు గ్రహించుకుంది అపర్ణ. తనను పట్టుకున్నది దయ్యం కాదని, రామలక్ష్మి అని. ఆమె తనను వెంబడించి వచ్చిందని. తన ప్రయత్నం విఫలమైనందుకు విచారించి
తనలా ఆమెకు పట్టుబడినందుకు మరో పక్కన సిగ్గుతో ఆమె కనురెప్పలు బరువుగా వాలాయి. నువ్వు అలా దిగుడు బావిలో పడి ప్రాణం తీసుకుంటే ఎంత రభస అవుతుందో ఆలోచించావా? నేను మీ మామయ్య జైలుకి పోము. అయినా ప్రాణం తీసుకునేంత కష్టం నీకేమొచ్చింది? నువ్వు ఇలా ప్రాణం తీసుకుంటే నీ గురించి ప్రతిక్షణం ఆలోచించే వేణు పిచ్చివాడైపోడు అంది రామలక్ష్మి. క్షమించండత్తా అనగలిగింది అపర్ణ. క్షమించటం కాదు, ఇంకెప్పుడు ఇలాంటి ప్రయత్నం చేయనని ప్రమాణం చెయ్యి అంది రామలక్ష్మి. అలాగే అని ప్రమాణం చేసింది అపర్ణ. తేలిగ్గా నిట్టూర్చి, హమ్మయ్య, దేవుడు ఎంత దయామయుడు, నేనలా తెలివి లేకుండా మొద్దు నిద్రపోయి ఉంటే ఎంత అఘాయిత్యం జరిగిపోయేది అనుకుని గుండెలపైన చెయ్యుంచుకుంది రామలక్ష్మి. తనకు చావటానికి కూడా అధికారం లేదు. ఈమె చెబుతుంది వేణుమాధవ్కి తనతో పెళ్లికి అంగీకరించవద్దని, లేదా తనే చెబుతుంది అతన్ని చేసుకోనని. ఈ నిర్ణయానికి వచ్చిన అపర్ణ కళ్ళు మూసుకుని నిద్రకి ఉపక్రమించింది. వీధి వరండాలో నిల్చున్న అపర్ణకి బ్రీఫ్ కేస్ చేత్తో పట్టుకుని వస్తున్న వేణుమాధవ్ కనిపించాడు. కన్నార్పకుండా చూసింది 2 నిమిషాలు. తర్వాత దీర్ఘంగా నిట్టూర్చి లోపలికి వెళ్ళిపోయింది. అమ్మా అని పిలిచాడు వేణుమాధవ్. నాన్నగారు రాసిన ఉత్తరం అందిందా అడిగింది రామలక్ష్మి. ఉత్తరమా? లేదే, ఏం రాశాడు? పట్నం నుంచి ఏమన్నా తెమ్మని రాశారా ఆత్రంగా అడిగాడు వేణుమాధవ్. లేదులే, పద కాళ్ళు కడుక్కొని బట్టలు మార్చుకో అని ఆమె మళ్ళీ వంటింటి వైపు నడిచింది. అతను బట్టలు మార్చుకోవటానికని తల్లి గదిలోకి వెళ్ళాడు. గోడవార తల వంచి ఒదిగి నిల్చున్న అపర్ణ కనిపించింది. అతనికి అనుభవములు ముడిపడ్డాయి. వెంటనే బ్రీఫ్ కేస్తో మరో గదిలోకి వెళ్ళిపోయాడు. కాఫీ సిప్ చేస్తూ తనెప్పుడొచ్చింది అడిగాడు రామలక్ష్మిని. ఎవరు? నవ్వుతూ ప్రశ్నించిందామె. అపర్ణ. పాపం, రావటమేమిటి, ఇక ఇక్కడే ఉండేది అంటే? మళ్ళీ అతనికి అనుభవములు ముడిపడ్డాయి. వాళ్ళమ్మ పోయిందిరా, మామూలు విషయంలా చెప్పింది రామలక్ష్మి. గున్నమ్మగారు పోయారా? ఎప్పుడు? నాకు రాయలేదేం? పాపం అవధాని ఆమెను చూడాలని కలవరిస్తున్నాడు. ఎన్నాళ్ళైంది ఆవిడ పోయి? ఎందుకా కంగారు? జబ్బు మనిషే కదా, అయినా ఆమె ఉండి చేసిందేమిటి? పిల్లల బాధ్యత మనమే స్వీకరించాం కదా. ఆమె పోయి వారం దాటింది. నాన్నగారు అవధానికి ఈ విషయం తాపీగా చెప్పాలన్నారు. అతని పరీక్షలవుతున్నాయి కదా. అదీ కాక చిన్న కుర్రాడు, బెంగపడిపోతాడు. అతనికి మనం తనను చూస్తామనే దృఢమైన నమ్మకం ఉంటే పర్వాలేదు, తట్టుకుంటాడు. బాగా చదువుతున్నాడా? పరీక్షలు ఎలా రాస్తున్నాడు అడిగింది. తెలివిగలవాడేలే, బాగానే చదువుతున్నాడు. అపర్ణకి ఏదైనా సంబంధం స్థిరం చేశారా? చూస్తున్నాం కదా, ఇంతట్లో ఇలా జరిగింది. సరే, ఆ అమ్మాయిని పలకరించు. కాఫీ గ్లాస్ బల్ల మీద ఉంచి అపర్ణ ఉన్న గదిలోకి వెళ్ళాడు వేణుమాధవ్. తల వంచి మంచం మీద కూర్చొని ఏదో ఆలోచనలో మునిగిపోయిన అపర్ణ అడుగుల సవ్వడికి తలెత్తి వేణుమాధవ్ని చూడగానే లేచి నిల్చుంది. కూర్చో కూర్చో, పాపం అమ్మగారు పోయారట, నాకు తెలియదు సుమీ అంటూ అదే మంచం మీద కూర్చున్నాడు వేణుమాధవ్. అతను ఇదివరకులా ఆమెతో ఫ్రీగా మాట్లాడలేకపోతున్నాడు. మీ మాట ప్రకారం నడుచుకోవాలనుకున్నాను. అసలు జీవితంలో మీ ఇంటి గడప తొక్కకూడదనే పౌరుషంతో వెళ్ళిపోయాను. దురదృష్టవంతుల సంకల్పాలు నెరవేరవు. ఎప్పటికప్పుడే నా ఆత్మాభిమానాన్ని చంపుకోమని హెచ్చరిస్తున్నాడు దేవుడు. ఈనాడు మీ ఇంటి గడపే నాకు శరణ్యమైంది. జలజల కన్నీళ్లు చెంపల మించి జారిపోతుంటే రుద్ధస్వరంతో అంది అపర్ణ. ఆ రోజు అలా అన్నానే కానీ తర్వాత చాలా బాధపడ్డాను అపర్ణ, లోతు స్వరంతో సిగ్గుపడుతున్నట్లు. అని బాధపడకు, జరిగిపోయింది దురదృష్టమే. కనీసం నీ పెళ్ళి అయ్యే వరకైనా ఆమె బ్రతికి ఉంటే బాగుండేది. ఏం చేస్తాం, విచారించకు. అమ్మ నిన్ను నీ తల్లిలానే చూడగలదు. ఇలాంటి సమయాల్లోనే ధైర్యం తెచ్చుకోవాలి అపర్ణ. కళ్ళు తుడిచేసుకో. నీకోసం 2 పుస్తకాలు తెచ్చాను. గబగబా అని లేచి నిల్చున్నాడు వేణుమాధవ్. అపర్ణ పైట చెంగుతో కన్నీరద్దుకుంది. రా అని పక్క గదిలోకి నడిచాడు వేణుమాధవ్. అతన్ని అనుసరించింది అపర్ణ. పుస్తకాలు తీసి ఆమె చేతికిస్తూ, చదువు, రిలీఫ్గా ఉంటుంది. చీరలు బాగున్నాయా? అమ్మిచ్చింది కదూ. అవి కళ్యాణి సెలక్షనే. తనతో మాటల్లో అప్పుడప్పుడు మన స్నేహం చెప్పాను. ఇక అనుమానించదు. ఇవాళ అమ్మతో ఆ విషయం చెప్పాలనే వచ్చాను నెమ్మదిగా అన్నాడు వేణుమాధవ్. మౌనంగా పుస్తకాలు తీసుకుని ఆ గదిలోంచి నిష్క్రమించింది అపర్ణ. అతను బట్టలు మార్చుకుని ఊర్లోకి వెళ్ళిపోయాడు. నీతో ఎంతో మాట్లాడాలనుకున్నాను. ఇంటికి రావటం ఇంత ఆలస్యం చేశామేమిట్రా బాబు అంది రామలక్ష్మి. రేపంతా ఉంటాను కదమ్మా అన్నాడు వేణుమాధవ్ నవ్వుతూ. పగలంతా నాకు తీరికుండదు. సాయంత్రం మళ్ళీ వెళ్ళిపోతావు. పోనీ నీ పనులయ్యాక రా, డాబా మీదుంటాను. ఏం మాట్లాడాలో అన్నీ మాట్లాడేయి అన్నాడు వేణు అదే నవ్వుతో. సరే అయితే అంది రామలక్ష్మి. అపర్ణ గుండె ఎందుకో వేగంగా కొట్టుకోసాగింది. ఎలాగో అనగలిగింది. మీరు వెళ్ళండత్తా, ఈ పనులు నేను చూస్తాను అని. నా బంగారు కొండే అని నవ్వి, అపర్ణ మన ఇంటికి వచ్చాక నాకెంత రిలీఫ్గా ఉందనుకున్నావు? నేను
చెయ్యకపోతే ఏ పని ఆగిపోదు, అపర్ణ చేసేస్తుంది అనే నిబ్బరం వచ్చేసింది అని కొడుకు వైపు చూసి నవ్వుతూ అంది రామలక్ష్మి. మన ఇంటికి ఇల్లరికం వచ్చే అబ్బాయికిచ్చి అపర్ణకు పెళ్లి చేసేస్తే సరి, మరి అపర్ణ మన ఇంట్లోంచి వెళ్ళిపోతుందనే దిగులుండదు అన్నాడు వేణు. అదే అనుకుంటున్నాను, మన ఇంట్లో ఉండే అబ్బాయికే అపర్ణనివ్వాలని అంది రామలక్ష్మి. వేణు మాట్లాడలేదు. వేణు, నేను ఎప్పుడైనా నిన్నేమైనా కోరానా అడిగింది రామలక్ష్మి. లేదమ్మా అన్నాడు. ఆ ప్రశ్నలోని ఆమె ఉద్దేశం ఏమిటో అర్థం కాక అయోమయంగా ఆమె ముఖంలోకి చూసి నవ్వబోతూ వేణుమాధవ్, నిన్నెప్పుడైనా ఇలా చెయ్యి లేదా వద్దు అని ఆజ్ఞాపించానా? ఆమె మరో ప్రశ్న వేసింది. లేదమ్మా, ఇప్పుడెందుకు అలా అడుగుతున్నావు? సరే, నువ్వు ఎప్పుడు ఏం కోరినా నాకు అవకాశం ఉన్నదైతే కాదనను. నువ్వేం ఆజ్ఞాపించినా శిరసావహిస్తాను. చెప్పు. నాకు తెలుసు, నా కొడుకు తండ్రి గుణాలు పుణికిపుచ్చుకున్న సుగుణాల రాశి అని క్షణం తర్వాత దృఢ గంభీర స్వరంతో నువ్వు అపర్ణను పెళ్లి చేసుకోవాలి అంది రామలక్ష్మి. షాక్ తిన్నట్లు చలించి విస్మయంగా ఆమె వైపు చూస్తూ అమ్మా అన్నాడు వేణుమాధవ్. ఏం, అపర్ణ మంచి అమ్మాయి కాదా? పెదవులపై చిరునవ్వు లాస్యం చేస్తుండగా అడిగింది రామలక్ష్మి. అది కాదు తడబాటుగా అన్నాడు వేణుమాధవ్. మరి అందగత్తె కాదా ప్రశ్నించింది రామలక్ష్మి. ఆహా, అది కాదమ్మా అన్నాడు వేణు ఏమో చెప్పాలని తడుముకుంటున్న వాడిలా. మరేమిట్రా అంది రామలక్ష్మి గలగలా నవ్వుతూ. నా అభిప్రాయంతో నేనెప్పుడూ చూడలేదు, దాందేముంది, ఇటుపైన ఆ అభిప్రాయంతో చూస్తావు, అదెంతో తేలికైనట్లంది రామలక్ష్మి. నీకన్నీ తెలుసు, నువ్విలా అనటం బాగోలేదు. అపర్ణ నాకు మంచి స్నేహితురాలు, మాది పవిత్రమైన స్నేహం. ఆమెను చూడాలని ఆమెతో మాట్లాడాలని మాత్రమే నా మనసు కోరుకుంటుంది, అంతేనమ్మా. నువ్వు మరొక అడుగు మాత్రమే ఈ తల్లి మాట కోసం ముందుకు వెయ్యాల్సి ఉంటుంది, అంతే. సరే, ఇప్పుడే నీ నిర్ణయం చెప్పాలని ఏం లేదు అని గున్నమ్మ గారి బంధువులు వచ్చినప్పుడు వారేమన్నారో తనేమన్నదో క్లుప్తంగా చెప్పి ఆలోచించి చెప్పు. మళ్ళీ వచ్చినప్పుడు అపర్ణ మీద నీకేమాత్రం అభిమానం ఉన్నా న్యాయంగా ఆలోచిస్తావు అని చరచర మేడమెట్లు దిగిపోయింది రామలక్ష్మి. నిశ్చలమైన మనస్సులో రాయిపడి అలలు లేచినట్లు వేణుమాధవ్ మనస్సు చెదిరిపోయింది. ఒకవైపు తను ప్రేమించిన కళ్యాణి, మరొక వైపు తల్లి, ఆమె కోరిక, ఆజ్ఞ, ఇంకోవైపు దీనంగా అపర్ణ. మర్నాటి ఉదయం పట్నం ప్రయాణమయ్యాడు వేణుమాధవ్. సాయంత్రం వెళ్తూలే అని అడ్డు చెప్పలేదు రామలక్ష్మి. సన్నగా వానతుంపర పడుతోంది. బస్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాడు వేణుమాధవ్. ఆడా మగ ఆ రేకుల షెడ్ కింద 10 మంది దాకా నిల్చున్నారు. అదేనయ్యా, కళ్యాణి టీచర్గా వర్క్ చేస్తోంది కదూ ఎవరో అంటున్నారు. ఆ మాట చెవిన పడిన వేణుమాధవ్ ఉలికిపాటుగా అటువైపు చూశాడు. ఓ నడివయసు దాటిన వ్యక్తి సిగరెట్ను దులుపుతూ చెప్తున్నాడు. అతనెవరో ఇదివరకెప్పుడూ తను చూడలేదు, అపరిచిత వ్యక్తి. ఇప్పుడెవరో వేణుమాధవట, అతన్ని వెనక తిప్పుకుంటుందట. పాపం అర్భకుడు, పెళ్లాడేస్తాడేమో. బొత్తిగా లూజ్ క్యారెక్టర్. ఒంగోల్లో అయితే దీనికి ప్రియులెందరో. ఈ ఊళ్ళోనూ సత్యబాబు ఢోకా తిన్నాడు. 2-3 అబార్షన్లు కూడా చేయించుకుంది. ఆడెలా పోతేనేం, నా డబ్బు నాకు పారేయమన్నాడు. 2 నెలలు ఆగండి తీర్చేస్తానంటుంది. తల్లిదండ్రులు ఉన్నారు కాబోలు. మరొకరి ప్రశ్న. ఉన్నారు, వాళ్ళకి తెలుసు. ఏం చేస్తారండి? తను వినదు. వాళ్ళకి డబ్బు కావాలి. ఆ వేణుమాధవ్ ఎవరో బాగా డబ్బు గలవాడట. అతడు దీన్ని పెళ్లాడితే వీళ్ల పాచిక పారినట్లే. ఇంతలో బస్సు వచ్చింది. గబగబా బస్ ఎక్కాడు కొందరు. వేణుమాధవ్ కూడా ఎక్కాడు. అతనికి తల తిరిగినట్లుగా ఉంది. ఏమిటిది? కళ్యాణిది లూజ్ క్యారెక్టరా? ఆమె తనని మోసగించాలని చూస్తోందా? అందుకేనా కో-లెక్చరర్స్ అందరూ చాటుగా నవ్వుకుంటున్నారు? తనకు నిజం ఎలా తెలుస్తుంది? ఎవరిని అడిగితే చెబుతారు? అసలు తను బయలుదేరింది కళ్యాణి ఇంటికి. 4 రోజులుగా తల పగలగొట్టుకుని ఆలోచించాడు. చివరికి తన ప్రేమ త్యాగం చేయటానికే నిర్ణయించుకున్నాడు. కానీ కళ్యాణిని పెళ్లి చేసుకోలేని జీవితం ఎందుకు? మనసంతా కళ్యాణికి అర్పించి అపర్ణతో ఎలా కాపురం చెయ్యాలి? బాధగా ఉంది. అయినా తన నిర్ణయం కళ్యాణికి చెప్పాలనే బయలుదేరాడు. తను తల్లిదండ్రులను ఒప్పించొస్తానని ఆశగా 1000 కళ్ళతో ఎదురు చూస్తుందని అనుకుంటున్నాడు. ఇంతలో ఇటువంటి మాటలు చెవిన పడ్డాయేమిటి? నిజం తెలుసుకుంటే కానీ కళ్యాణిని కలవకూడదు అనుకున్న వేణుమాధవ్ తను దిగాలనుకున్న స్టేజికి ముందు స్టేజిలోనే దిగిపోయాడు. నవ్వుతూ తెలుగు లెక్చరర్ సీతారామయ్య పలకరించాడు. కులాసానా? ఏమిటి 4 రోజులుగా కనిపించటం లేదు? అగ్రహారం వెళ్ళానండి అన్నాడు వేణుమాధవ్. నీ మీద 100కి 100 పాళ్ళు అభిమానంతోనే ఒక మాట చెబుతాను. ఇచ్చకమనుకోకు, గిట్టనితనం అనుకోకు. నేను సాధారణంగా ఏ విషయమైనా క్షుణ్ణంగా తెలుసుకుంటే కానీ ఎవరికీ చెప్పను, అబద్ధాలాడను, నీకు తెలుసు కదా అని వేణుమాధవ్ ముఖంలోకి చూశారు సీతారామయ్య. పెద్దలు, మీరు అబద్ధమాడటమా? ఎంత మాట!
నాకు తెలుసు, మీరు చాలా మంచివారు తడబాటుగా అన్నాడు వేణుమాధవ్. కళ్యాణిని పెళ్లాడాలనుకుంటున్నావు కదూ అడిగాడు సూటిగా సీతారామయ్య. ఇంకా లేదండి, ఏమీ నిర్ణయించుకోలేదు. తను అందరికీ చెప్పేస్తోందిలే. వేణుమాధవ్ నేను పెళ్లి చేసుకుంటామని నిన్న నాతోనే చెప్పింది. ఆ అమ్మాయిని మాత్రం పెళ్లి చేసుకోకు. కొంతకాలం క్రితం ఒంగోలులో ఉండేది. మా బంధువుల ఇంటికి ఆ ఊరు వెళ్ళేవాణ్ణి. ఆ అమ్మాయి సంగతి నాకంతా తెలుసు. క్యారెక్టర్ అంత మంచిది కాదు. ఆ మాట అవసరం కనుక నీ ఒక్కడికే చెబుతున్నాను. పోనీ ఆడపిల్ల. ఆ పిల్లను మనమెందుకు రచ్చకీడ్చాలి? నువ్వు మాత్రం పప్పులో కాలేయకు. ఆ పిల్ల ఎవడిని పెళ్లాడినా స్థిరంగా కాపురం చెయ్యదు అన్నాడు సీతారామయ్య. మరి వస్తాను సార్ బాధగా అన్నాడు వేణుమాధవ్. మంచిది, వెళ్ళిరా. నేను అబద్ధం చెప్పడం లేదు. పెళ్ళి అనేది 100 ఏళ్ల పంట. ఆలోచించుకో నాయనా హెచ్చరించారు సీతారామయ్య. అలాగే అన్నట్లు తల ఊపి తన రోడ్డులోకి మళ్ళాడు వేణుమాధవ్. ఇప్పుడెందుకు అతని మనస్సు తేలికగా ఉంది. కళ్యాణి క్యారెక్టర్ మంచిది కాదు అనే మాట అతనికి ఊరట కలిగిస్తోంది. ఆమె రూపం, నవ్వులో ఆ పెదవి విరుపు, చమత్కారపు మాటలు తనని ఎంతగా మురిపించాయి. తననే కాదు, ఎందరినో పిచ్చివాళ్ళని చేసి ఉంటాయి. అందరూ నాలానే ఆమె ఏమిటో, ఎటువంటి మనిషో తెలుసుకుని తప్పుకొని ఉంటారు. సీతారామయ్య గారు చెప్పిన బస్టాప్లో ఆ అపరిచిత వ్యక్తి మాటలు విని ఉండకపోతే తనకు నమ్మకం కుదిరేది కాదు. రేపు కాలేజీలో లంచ్ అవర్లో చెప్పేస్తాడు కళ్యాణికి అమ్మ అంగీకరించలేదని, తను ఆమె మాట కాదనలేడనీను. ఇప్పుడు తన మనసు తేలిక పడింది. నన్ను తప్పించుకుని తిరుగుతున్నారు. ఊరు నుంచి వచ్చిన దగ్గర నుంచి గారంగా అంది కళ్యాణి స్టాఫ్ రూమ్లో కూర్చున్న వేణుమాధవ్ ఎదుట కూర్చుంటూ. ఇదే సమయం తామిద్దరే ఉన్నారు అనుకున్న వేణుమాధవ్, బాధపడకండి కళ్యాణి, అమ్మ అంగీకరించలేదు. ఆమెను నేను ఒప్పించలేను. నన్ను క్షమించండి గబగబా పాఠం అప్పగించినట్లు చెప్పేసి తేలిగ్గా ఊపిరి వదిలాడు. కళ్యాణి ముఖం రోషంతో కందిపోయింది. అమ్మను అడిగి ప్రేమించాల్సింది. ఇలా ఎందరి ఆడపిల్లల మనసులతో ఆడుకుంటారు? పెదవులు అదురుతుంటే అడిగింది కళ్యాణి. అతనేమీ మాట్లాడదలుచుకోలేదు. చూపులు మరల్చుకున్నాడు ఆమె నుంచి. అమ్మ అంగీకరించలేదట. అమ్మ వెటకారంగా అని, ఈ అమ్మచాటు బిడ్డడు కట్టుకున్న ఏ ఆడది సుఖపడదు. మంచి మనిషిలా కనిపించి ఎంత మోసం చేశారు మళ్ళీ అందామే. కళ్యాణి, అనవసరంగా నిందించకండి. నేనేనాడు హద్దు మీరి ప్రవర్తించలేదు. అనుకున్నాం, వీలు కాలేదు అంతే. స్నేహం చేయటం తప్పు కాదు. ప్రేమ అనేది అందరికీ సఫలం కాదు. పరిస్థితులతో రాజీ పడాల్సిందే. ప్లీజ్ దయచేసి ఈ విషయం రభస చేయకండి. మీరే అల్లరిపాలవుతారు. నేనేమీ నష్టపోను. గొంతులో కాస్తంత ఆవేశం చోటు చేసుకోగా అన్నాడు వేణుమాధవ్. విసవిస బయటికి వెళ్ళిపోయింది కళ్యాణి. ఆ రోజే తల్లికి ఉత్తరం రాసి పడేశాడు వేణుమాధవ్. అపర్ణ అభిప్రాయం కనుక్కోమని, ఆమెకు అంగీకారమైతే తనకి ఇష్టమని. ఆ ఉత్తరం చదివి సంతోషించింది రామలక్ష్మి. శంకర శాస్త్రి గారి అమ్మాయి సూరపరాజు గారి కోడలా అని నవ్వి, అతడుంటే జరగనిస్తాడు అన్నాడు సూరపరాజు రామలక్ష్మితో. విధి ఇలా ఉంటే ఎవరు మాత్రం అడ్డగలరు అందామే. అపర్ణను అడిగావా? ఆ పిల్లకి ఇష్టమేనండి. ఆ మాత్రం అర్థం చేసుకోలేనా? అయినా అడుగు. అలాగే అంది రామలక్ష్మి. అపర్ణ తనకు ఇష్టం కాదని చెబితే తెల్లబోయింది. నా మీద ఒట్టేసి చెప్పు, నిజంగా వేణుని పెళ్లి చేసుకోవటం నీకు ఇష్టం లేదా అడిగింది రామలక్ష్మి. నిజమే, నాకు ఇష్టం కాదత్తా. నమ్మను. నా తల మీద చెయ్యి వేసి చెప్పు. మీరలా ఒత్తిడి చేయకండి. నిజం చెప్పించడానికి ఒత్తిడి చేయొద్దు. నిజమేగా నీ చెప్పింది. అయితే నా తల మీద చెయ్యి వేయటానికి ఎందుకు అభ్యంతరం? మౌనంగా ఉండిపోయింది అపర్ణ. ఇదిగో వేణు ఉత్తరం రాశాడు. తనకు ఇష్టమే అని నీ అభిప్రాయం కనుక్కోమనీను. ఎందుకంత బెట్టు చేస్తావు? నువ్వు కాదంటే మా అబ్బాయికి పెళ్లి కాదా? నిష్ఠూరంగా అడిగింది రామలక్ష్మి. ఎందుకు కాదు అని ఓ క్షణం చెప్పనా వద్దా అని తటపటాయించి చెప్పాలనే నిర్ణయించుకొని, మీ అబ్బాయి కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమించారట అంది అపర్ణ. వేణుమాధవ్ తోటలో తనకు చెప్పిందంతా గుర్తు తెచ్చుకుంటూ, నేను నమ్మను. వాడు అలాంటి ప్రేమల్లో పడడు. నువ్వు మనసేమిటో తెలుసుకోవాలని అలా అబద్ధం చెప్పుంటాడు. నువ్వు అంగీకరించాల్సిందే అపర్ణ. అతనంటే నీకు అయిష్టం లేదని నాకు తెలుసు. మా బాబుని నువ్వు ప్రేమిస్తున్నావు అంది రామలక్ష్మి. తెలిసే సంబంధాలు ఎందుకు వెతుకుతున్నట్లు అనుకుంది అపర్ణ. ఆమె ఉద్దేశం గ్రహించినట్లు, వాడే నాకు అర్థం కాకుండా పోయాడమ్మా. అందుకని నీకు సంబంధాలు చూశాం అంది రామలక్ష్మి. నేను వేణుగారితో మాట్లాడతాను అంది అపర్ణ. ఓ అలాగే, అభ్యంతరం ఏముంది? రమ్మని రాస్తాను అంది రామలక్ష్మి. రామలక్ష్మి ఉత్తరం రాసింది. అవధానికి వాళ్ళమ్మ పోయిన సంగతి చెప్పావా? అతన్ని కూడా తీసుకురా అని. ఉత్తరం అందిన వెంటనే అవధానిని తీసుకుని అగ్రహారం వచ్చాడు వేణుమాధవ్. అవధానికి తెలుసా వాళ్ళమ్మగారు పోయిన సంగతి అడిగింది రామలక్ష్మి వేణుమాధవ్ని.
లేదు, ఇప్పుడు తెలుస్తుంది. వాళ్ళక్క ఉంది కదా అతన్ని ఓదార్చడానికి అన్నాడు వేణుమాధవ్. అవధానిని చూస్తూనే అతన్ని కౌగిలించుకొని అతని తల హృదయానికి హత్తుకుంటూ, తమ్ముడు, మనకింక అమ్మ లేదురా అంది అపర్ణ. అక్కయ్య బావురుమన్నాడు అవధాని. అమ్మని ఎన్నాళ్లుగానో చూడాలనుకుంటున్నాను అక్కయ్య. ఈ వేణుమాధవ్ గారే అడ్డు తగిలారు. మరి నాకు అమ్మ కనిపించదు కదూ అన్నాడు అవధాని వెక్కిళ్ల మధ్య. అతన్ని ఓదార్చడానికి అరగంట పట్టింది. తనను పట్నం నుంచి రానివ్వలేదని వేణుమాధవ్ని నిందించబోయిన అవధాని నోరు మూసింది అపర్ణ. వీళ్ళంతా దేవతలు, కానీ మనుషులు కార్రా, వీళ్ళనేమీ అనకూడదు, కళ్ళు పోతాయి అంటూ. ఆ పూట అతని చేత ఎవరూ అన్నం తినిపించలేకపోయారు. వచ్చాడే కానీ వేణుమాధవ్ వైపు కనీసం కన్నెత్తి చూడనైనా లేదు అపర్ణ. కనిపెట్టింది రామలక్ష్మి. సాయంత్రం 4 గంటలకి కాఫీ టిఫిన్లు అయిన తర్వాత, బాబు మళ్ళీ రేపు వెళ్ళిపోతాడట. ఏమిటి మాట్లాడతావో మాట్లాడు. ఏమిటలా వాడిని చూస్తూనే ముడుచుకుపోతున్నావు అంది నవ్వుతూ రామలక్ష్మి అపర్ణ ముఖంలోకి చూస్తూ. నాకు సిగ్గవుతోందత్తా, ఎందుకనో ఏం మాట్లాడను, వద్దులేండి, అన్నీ అతనికే తెలుసు అంది అపర్ణ. కుంతిలా పిలిపించి పొమ్మంటే వాడేమంటాడు? అనవసరంగా రప్పించావని నా మీద చిరాకు పడడు. అలవాటే కదా, వెళ్ళి తోటలో కాసేపు కూర్చుని రండి. నేనేం కుంతిలా మీ అబ్బాయిని రప్పించలేదు, చిరుకోపం అభినయించింది అపర్ణ. పోనీ మాట్లాడాలన్నావు కదా, క్షమించమనండి. ఆ క్షమాపణేదో నువ్వే స్వయంగా చెప్పు. అబ్బా ఏమిటత్తయ్యా, నాకేమిటో ఇదివరకులా ఫ్రీగా లేదు. అతన్ని చూడటానికే భయంగా ఉంది. భయమేం లేదు అని వేణుని పిలిచింది గొంతు పెద్దది చేసి రామలక్ష్మి. వస్తున్నా అంటూ డాబా మెట్లు దిగాడు వేణుమాధవ్. అపర్ణకేమీ తోచటం లేదట. అలా తోటలో కాసేపు కూర్చుని రండి అంది రామలక్ష్మి. వంచి ఉన్న అపర్ణ ముఖంలోకి చూసిన వేణుమాధవ్కి ఆ ముఖమేదో కొత్తగా కనిపించింది. ఇదివరకు తాను చూడని అందాలు ఆమె ముఖంలో, ఆమె నిల్చున్న తీరులో, ఆమె ఆకృతిలో కనిపించాయి. కళ్యాణిలో జానతనం, అపర్ణలో ముగ్ధత్వం. అపర్ణను తాను కొత్తగా చూస్తున్నాడా? ఆమె అలా కనిపిస్తోందా? తన చూపులోనా ఈ మార్పు? ఆమె రూపంలోనా? ఆమె అందాలు వెతికి చూస్తున్నాడెందుకు? అపర్ణ తనకు కాబోయే భార్య. ఈ భావమే తనలో, తన చూపుల్లో, ఉనికిలో మార్పు తెచ్చి ఉంటుంది. దీర్ఘంగా నిశ్వసించి, సరే, తను సిగ్గుపడుతుందిలా ఉంది, నేను తోటలో సిమెంట్ బెంచ్ మీద కూర్చుంటాను, అపర్ణతో చెప్పు అన్నాడు వేణుమాధవ్ పెదవులు కదలినట్లు నవ్వుతూ. కదిలి నవ్వింది రామలక్ష్మి. బాగుందిరా మీ ఇద్దరూను. ఎదురుగా రాయబారం నడుపుతున్నారు. గదిలోకి వెళ్ళి షర్టు వేసుకుని తోటవైపు నడిచాడు వేణుమాధవ్. తడబడే అడుగులతో అతన్ని అనుసరించింది అపర్ణ. ఇద్దరూ సిమెంట్ బెంచ్ దగ్గర ఆగారు. తాను కూర్చుని, రా ఇలా కూర్చో అని తన పక్కన చోటు చూపించాడు నవ్వుతూ వేణుమాధవ్. అతనికి కొంచెం దూరంలో తల వంచుకొని కూర్చుంది అపర్ణ. దూరంగా కూర్చుంటే నీ మాట నాకు వినిపించదు, దగ్గరగా రా అన్నాడు వేణుమాధవ్. మాట్లాడలేదు, కదల్లేదు. అతనే ఆమె దగ్గరకు జరిగాడు నవ్వుతూ. పోనీ నేనే నీ దగ్గరకు వస్తానంటూ. 2 నిమిషాలు నిశ్శబ్దంగా గడిచాయి. ఇలా అయితే నన్ను పట్నం నుంచి ఎందుకు రప్పించావు అపర్ణ? ఆ రోజు అలా అన్నాన్ని నా మీద కోపంగా ఉంది కదూ? కొంచెం వంగి ఆమె ముఖంలోకి చూస్తూ అన్నాడు వేణుమాధవ్. నాకు అదొక్కటే తక్కువ, మీరు కళ్యాణిని పెళ్లి చేసుకోండి అంది అపర్ణ. ఆ మాటలకి అపర్ణకేం జవాబు చెప్పాలో ముందే నిర్ణయించుకున్నాడు వేణుమాధవ్. తనకు కాబోయే భర్త మరొక స్త్రీని ప్రేమిస్తున్నాడని తెలిసినా ఆమె సహించలేదు. అందుకని గట్టి అబద్ధమే చెప్పాలనుకున్నాడు. గలగలా నవ్వి ఆమె భుజం మీద చెయ్యి వేసి, నేనెవరో అమ్మాయిని ప్రేమిస్తున్నానని తెలిస్తే నీలో ఎటువంటి ఫీలింగ్స్ వస్తాయో చూడాలని, నువ్వు నన్నెలా ప్రేమిస్తున్నావో తెలుసుకోవాలని అలా అబద్ధం ఆడాను. కళ్యాణి లేదు, గిల్యాణి లేదు. నేనే ఆడపిల్లతోనూ స్నేహం చేయలేదు, నీతోనే అన్నాడు వేణుమాధవ్. చప్పున ముఖం తిప్పి విస్పారిత నేత్రాలతో అతని వైపు చూస్తూ, నిజమా అంది అపర్ణ. అబద్ధం ఎందుకు చెప్తాను? నీ రిజర్వుడ్లో ఉన్నవాడిని అన్నాడు కొంటెగా. పోండి. అవును, అమ్మ అంటోంది నేనంటే నీకు ఇష్టం కాదట, అదెంతవరకు నిజం అడిగాడు చిలిపిగా నవ్వుతూ. నా మూలంగా మీరు ప్రేమించే అమ్మాయితో మీకు పెళ్ళి అవదేమో అని అంది అపర్ణ చిటికిన వేలుకు చీర చుట్టుకుంటూ. నా కోసం త్యాగం చెయ్యాలనుకున్నావుగా అన్నాడు వేణుమాధవ్. అపర్ణ మాట్లాడలేదు. ఈ అగ్రహారపు వాళ్ళంతా మనకెప్పుడో అక్రమ సంబంధం అంటగట్టారు. ఇప్పుడు అక్రమ సంబంధం మనం కుదుర్చుకున్నాం స్వగతంలా అని నవ్వుకున్నాడు వేణుమాధవ్. వేణు, నన్ను మీరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నారా అడిగింది అపర్ణ. అనుమానం ఎందుకు వచ్చింది? మీరు నన్ను ఆ విధంగా ప్రేమించలేదేమో అని. ఎలా అనుకుంటున్నావు? ఇంతకాలం ఇన్ని రోజులు నాతో మాట్లాడకుండా చూడకుండా ఎలా ఉండగలరు? ప్రేమిస్తే నా వరకు సరే, మరి నువ్వు నన్ను ప్రేమించలేదనుకోవచ్చునా? మీకేం తెలుసు నేనెంత వేగిపోయానో, ఎంత నరకం అనుభవించానో?
ఒక్కో రోజు నిద్రపోకుండా ఏడ్చేదాన్ని తెలుసా? సారీ అపర్ణ, అనవసరంగా అబద్ధమాడి నిన్ను బాధ పెట్టాను. ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంటూ అన్నాడు వేణుమాధవ్. మీకు నన్ను చూడాలని మాట్లాడాలని అసలు అనిపించలేదు కదూ? నిష్ఠూరం ధ్వనించింది ఆమె గొంతులో. నువ్వు అనుభవించిన బాధ నేను అనుభవించాను. నిన్ను చూసి మాట్లాడాలనే ఈ ఊరు వచ్చేవాణ్ణి. అయితే నీకు లేని బాధ నాకెందుకనే పౌరుషం అడ్డొచ్చేది అని నవ్వాడు వేణుమాధవ్. ఆమె కనులు తృప్తిగా మెరిశాయి. నేను చాలా అదృష్టవంతురాలిని అంది అపర్ణ. నేను కూడా అన్నాడు వేణుమాధవ్. కళ్యాణితో పెళ్లి తప్పిపోవటం అదృష్టంగా భావిస్తున్నాడతను. తను గుడ్డిగా ఆమెను ఏ రిజిస్టర్ మ్యారేజో తొందరపాటుగా చేసుకుని ఉంటే జీవితం నరకమైపోయేది. స్వచ్ఛమైన పాలలాంటిది అపర్ణ. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటున్న యువతి అమృతం కురిపిస్తుంది బ్రతుకులో. తానెంతో అదృష్టవంతుడు మళ్ళీ అనుకున్నాడు వేణుమాధవ్. అదృష్టమేముంది, మీకు అత్తవారి తరపున జరిగే ముద్దు ముచ్చటలేవీ లేవు అంది విచారంగా అపర్ణ. ముద్దు ముచ్చట అన్నీ అమ్మే జరుపుతుంది. నన్ను ప్రాణంగా ప్రేమించే భార్య చాలదు అన్నట్లు అమ్మని తొందరగా పెళ్లి చేసేయమంటాను. పోండి. ఎలానూ పోతాను. రేపు ఉదయాన్నే. హోటల్ భోజనం బాగుండటం లేదు అపర్ణ గారంగా అన్నాడు వేణుమాధవ్. సిగ్గుగా తల వంచింది అపర్ణ. మరొక పావుగంట ఏవో కబుర్లు చెప్పుకొని ఇంటికొచ్చారిద్దరు. ఆ రాత్రి భోజనం చేస్తున్నప్పుడు అన్నాడు వేణుమాధవ్. అమ్మా, తొందరలో ముహూర్తం పెట్టించమ్మా, హోటల్ భోజనం బాగుండటం లేదు అని. రేపు శాస్త్రిగారికి కబుర్ చేస్తాను అన్నాడు సూరపరాజు. మన్నాటి ఉదయం వెళ్ళిపోయాడు వేణుమాధవ్. అగ్రహారం ప్రజలందరినీ ఆహ్వానించి వేణుమాధవ్కి అపర్ణకు ఘనంగా పెళ్లి జరిపించాడు సూరపరాజు. జానకమ్మ, రామచంద్రరావు, సుగుణ, సూర్యం కూడా వచ్చారు పెళ్లికి. కృష్ణపక్షపు తదియచంద్రుడు మెల్లిగా పైకొస్తున్నాడు. తెల్లని వెన్నెల ప్రకృతిలో పరుచుకుంటోంది. డాబా పైన నిల్చొని మల్లెలు విరిసినట్లు నవ్వుకుంటున్నారు అపర్ణ, వేణుమాధవ్ కబుర్లు చెప్పుకుంటూ. అదిగో అటు చూడండి, మల్లెలు నవ్వుతున్నట్లు ఎలా ఆకు కనిపించకుండా పూసాయో అంది అపర్ణ దిగువన గార్డెన్లో ఉన్న మల్లె పొదలు చూపిస్తూ. అవును, మల్లెలు నవ్వుతున్నాయి. శంకరశాస్త్రి గారి అమ్మాయి సూరపరాజు గారి కోడలైపోయిందని, కులం లేని వేణుమాధవ్ భార్య అయిపోయిందని ఇవాళ సోమయాజులు గారి భార్య మంచినీటి చెరువులో స్నానం చేస్తూ అంటోంది. చెరువుగట్టున నారాయణతో మాట్లాడుతున్న నన్ను చూసి అందో లేక చూడక అందో తెలియదు కానీ మోదుగ పూలకి వాసన వచ్చిందట. ఏమిటి పిన్ని అని భగవాన్ల గారి భార్యను అడిగితే వ్యాఖ్యానించిందావిడ. లేచొచ్చిన ఆడదానికి సంతు పుట్టింది అంటే అమ్మ నిజమే. అన్యాయంగా ఆమెకి అపవాదు వచ్చింది. ఏమీ సంబంధం లేని అమ్మ నాన్నగారు తలవంచారంటే మోదుగ పువ్వుకు వాసన ఉందని ఒప్పించగల నేర్పరులు కారు ఈ అమ్మలక్కలు. నా అనేవాళ్లు లేని అపర్ణకు అదృష్టం పట్టిందట. కులం గోత్రం లేని వేణుగాడు మోసగాడయ్యాడట. పెళ్లి బిందెలు మోసే జానకమ్మకు రేఖలు బయటపడ్డాయట. వీళ్ల రేఖలు ఎప్పుడు బయటపడతాయో, వీళ్ల నోళ్ళు ఎప్పుడు మూతపడతాయో మరి. నాకు చాలా కోపం వచ్చింది. వెంటనే వెళ్ళి ఆమెను అడగాలనుకున్నాను, నువ్వెందుకమ్మా అందరి అదృష్టాలు చూసి అలా అసూయపడుతున్నావు అని. కానీ ఆ తడిబట్ట వంటికి అంటుకుపోయి ఆమెను చూడాలంటేనే సిగ్గనిపించింది. ఊరుకున్నాను. ఏదో వాగుతారండి, ఇనకండి వేణుబాబు గారు అన్నాడు నారాయణ. అని ఆగి ఆమె మాటలు మల్లెలు విన్నాయేమో నవ్వుతున్నాయి అన్నాడు వేణుమాధవ్ ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకుంటూనే. అవిగో జాజులు నవ్వుతున్నాయి చూడండి, అబ్బాయి గారి ప్రేమ భగ్నమైందని అంది కొంటెగా అపర్ణ. లేదు, ఏ పువ్వు నన్ను చూసి నవ్వదు. నేనేమి భగ్న ప్రేమికుణ్ణి కాదు అన్నాడు వేణుమాధవ్ ఆమెని తన కౌగిలిలో బిగిస్తూ. అబ్బా వదలండి, మనల్ని చూసి అవిగో లిల్లీ పువ్వులు నవ్వుతున్నాయి, సిగ్గెగ్గులు లేవా అంది అపర్ణ అతని చేతుల్లో గిజగిజలాడుతూ. కౌగిలి సడలించి నవ్వుతూ, నువ్వే ఒక పువ్వు లాంటి దానివి. నవ్వుతున్నాయి పువ్వులు, వెన్నెల, ప్రకృతి అన్నీ నవ్వుతున్నాయి. ఈ పిచ్చి మానవుల ఆశలు, ఆరాటాలు, అపజయాలు చూసి నీకు నవ్వులాటగా ఉంది నన్ను చూస్తుంటే అన్నాడు వేణుమాధవ్ ఉడుకుమోత్తనంగా. అపర్ణ కిలకిలా నవ్వింది. అతను బిగించిన మూతి మీద చిటికి వేస్తూ వేణుమాధవ్ అపర్ణని చుట్టేశాడు. సమాప్తం. అగ్రహారం నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం.